మీరు ఎండిఆర్టీ చేస్తున్నారంటే మీ ఇంటిని బాగు చేసుకుంటున్నారు. మీ ఒక ఎండిఆర్టీ కోసం పనిచేస్తున్నారంటే మీ డ్రీమ్స్ నిజం చేసుకోవడం పనిచేస్తున్నారు. మీరు ఎండిఆర్టీ కోసం పనిచేస్తున్నారంటే మీ పిల్లల భవిష్యత్తును మార్చడానికి పనిచేస్తున్నారు. మీరు ఎండిఆర్టీ కోసం పనిచేస్తున్నారంటే సొసైటీలో మీ పేరు గొప్పగా చెప్పుకోవడానికి పనిచేస్తున్నారు. మీరు ఎండిఆర్టీ కోసం పనిచేస్తున్నారంటే మీ చుట్టాల్లోని బంధువుల్లోని మీ వాల్యూ ఏంటి, మీరు ఎంత గొప్ప ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. మీరు ఎండిఆర్టీ చేస్తున్నారంటే మీ వైఫ్ని హ్యాపీగా సంతోషంగా చూసుకోవడానికి మీరు చేస్తున్నారు. సో ఇవన్నీ మీకోసమే చేస్తున్నారు. అది మనం పని చేయడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మనం ఎండిఆర్టీ అని బోర్డు పెట్టుకున్నాం అంతే. యాక్చువల్గా మన ఎండిఆర్టీ చాలామంది చేయలేకపోవడానికి రీజన్ ఏమవుతుందంటే యాక్చువల్ వాళ్ళ దగ్గర టాలెంట్ లేక వాళ్ళకున్న ప్రాస్పెక్టింగ్ చిన్నగా అవ్వడము వేరే బయట కారణాలు కాదు. అంటే వాళ్ళ ఎనర్జీస్ డైవర్ట్ అయిపోవడం. యాక్చువల్గా మందులో ఒకలా ఉండొద్దు, ఉపయోగం లేదు. పుట్టాం పోయామంటే కాదు, సంథింగ్ మనం ఏదోటి ప్రూవ్ చేసుకుని వెళ్ళాలి. మనం దేవుడిచ్చింది ఏదోటి చేయమని ఇచ్చాడు మనల్ని. మనకి పెన్షన్ అనేది రెన్యువల్ కమిషన్ అనేది ఎంత వాల్యుబుల్ అవుతుందో ఇప్పుడు తెలియదు మీకు విలువ. సో అంటే ఒక 5 సార్లు మనం ఎండిఆర్టీ చేసి ఉంటే లైఫ్లో మీ రెన్యువల్ కమిషన్ 1,00,000 దాటిపోతుంది. 1,25,000 1,60,000 అయిపోతుంది పెన్షన్. మీకు ఇంట్లో పడుకున్నా కూడా నెలకు 1,00,000 రూపాయలు అకౌంట్లో మీకు పడితే మీరు ఎంత హ్యాపీ ఉంటారు. నమ్మకం కొండలను సైతం కదిలిస్తుంది. ఇది ఇప్పుడు రాసి పెట్టుకోండి, మీరు ఫస్ట్ పేజీలో రాసుకోవాలి. మీరు నమ్మకం కొండలను సైతం కదిలిస్తుంది. స్మాల్ స్టెప్స్ ఎవ్రీడే, చిన్న పనులు చేసుకుంటా ప్రతిరోజు పోతే ఒకరోజు పెద్ద రిజల్ట్ మీకు తీసుకొస్తుంది. మీకంటూ ఒక డ్రీమ్, ఒక కళ ఉంటే దాన్ని చెదిరిపోకుండా చూసుకోండి. దొంగలు ఉంటారు, మీ కళను దోచుకునే దొంగలు, దగ్గరికి రానివ్వకండి వాళ్ళని. నిగమ్ గీత స్టార్ట్ చేసుకుందాము. యాక్చువల్గా మన ఎండిఆర్టీ చాలా మంది చేయలేకపోవడానికి రీజన్ ఏమవుతుందంటే యాక్చువల్ వాళ్ళ దగ్గర టాలెంట్ లేక వాళ్ళకున్న ప్రాస్పెక్టింగ్ చిన్నగా అవ్వడము వేరే బయట కారణాలు కాదు. అంటే వాళ్ళ ఎనర్జీస్ డైవర్ట్ అయిపోవడం. యాక్చువల్గా అంటే కన్సిస్టెంట్గా ఒకే వర్క్ చేయలేకపోవడం, మెయిన్గా రిపీటెడ్గా పని చేయలేకపోవడం. ఎందుకంటే డైవర్షన్స్ వచ్చేస్తున్నాయి వాళ్ళకి. నాకు చేద్దామని ఉంది, ఈరోజు ఒక మంచి పెద్ద పాలసీ క్యాన్వసింగ్ చేయాలని ఉంది, ఒక 2-3 కలవాలని ఉంది. కానీ ఏమవుతుంది, ఫోన్లో ఎవరితోనో మాట్లాడాను, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, లేదా ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. అంటే మన ఎనర్జీస్ ఇలా డైవర్ట్ అయిపోవడమే మెయిన్ ప్రాబ్లం, కాలేకపోవడానికి అంతే, అంతకంటే ఏం లేదు. అంటే ఫోకస్గా పని చేయలేకపోవడం. సో దీనికి ఏంటంటే యాక్చువల్గా ఫోకస్గా ఎందుకు పని చేయలేకపోతామంటే రెగ్యులర్ ఫాలోఅప్ లేకపోవడం అనేది మెయిన్ రీజన్గా కనిపిస్తుంది. అంటే వెంట పడేవాళ్ళు మనకు లేక. సాధారణంగా మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఎమర్జెన్సీ తప్పనిసరి పరిస్థితి ఉంటేనే ఆ పని గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం. ఏమాత్రం కొంచెం పక్కన పెట్టడానికి అవకాశం ఉన్నా పక్కన పెట్టేస్తాం. సో ఈ ఎమర్జెన్సీ కావాలంటే మనకి వెంటపడేవాడు ఒకడు ఉండాలి. సో అది మిస్ అవ్వడం వల్ల మాత్రమే మనం ఎండిఆర్టీ చేయలేకపోతున్నాం. కొంతమంది ఏంటంటే బై బర్త్ వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ ఉంటారు, వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్లాన్ చేసుకోగలుగుతారు, ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోగలుగుతారు వాళ్ళు. కానీ చాలా వరకు ఏంటంటే ఈ నేచర్ అనేది మనకి సహజసిద్ధంగా రాదు. మన మైండ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు స్కూల్లో టీచర్ లేనప్పుడు క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. అలాగే ఒక ఫాలోఅప్ చేసేవాళ్ళు ఉంటే టీచర్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఇన్ని రోజులు మనం ఎండిఆర్టీ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే మనకి రెగ్యులర్ ఫాలోఅప్ మనం ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము అనేది అడిగేవాళ్ళు లేకపోవడం మెయిన్ రీజన్. అది మరి అడిగేవాళ్ళు ఎందుకు లేరు సార్, ఉన్నారు కదా మనకు ఆల్రెడీ చాలామంది లీడర్స్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన లీడరు మనకు లోకు అన్నట్టు, అదే ఉచితంగా ఫ్రీగా దొరికేది ఏదన్నా కానీ మనము తేలిగ్గా తీసుకుంటామంట. తేలిగ్గా తీసుకోవాల్సిన ఏమో చాలా సీరియస్గా తీసుకుంటామంట. మన చేతిలో ఉన్న ఎప్పుడు కూడా మనకి అంత దాని వాల్యూ అనేది మనం గుర్తించము. సో ఆ పరిస్థితి వల్ల అంటే ఇక్కడ మీరు నాకు తెలిసి వింటారనుకుంటున్నాను, వినాల్సిందే. ఎందుకంటే ప్రతి పైసా కూడా మీరు తీసుకోగలగాలి, ఆ బాధ్యత మీ మీద ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. సో కాబట్టి ఏంటంటే అందుకనే ఎక్కువ మందిని తీసుకోకూడదని అనుకున్నాను. 100 మెంబర్స్ అంటే ఈవెన్ ఒక 10 గ్రూపుల కింద డివైడ్ చేసి 10 మెంబర్స్ ఒక గ్రూపు, 10 మెంబర్స్ ఒక గ్రూప్, అట్లా 10 గ్రూప్స్ ఉంటే ఆ గ్రూప్కి ఒక లీడర్ మెంటర్ని ఒకరిని పెట్టుకుని రెగ్యులర్ ఫాలోఅప్స్. ఈ వారంలో నువ్వేం ప్రజెంటేషన్లు ఇచ్చావు. మన ఎండిఆర్టీ చేయడానికి కీ పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రజెంటేషన్స్. మీరు ఎన్ని పాలసీలు చేశారు, ఎంత కమిషన్ వచ్చింది అనేది సెకండరీ, మీరు ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చారు అనేది కీ. డైలీ మినిమం 3 ప్రజెంటేషన్లు ఇస్తున్నామా లేదా అంతే. వారంలో 5 రోజులు పని చేయగలుగుతాము. ఒకరోజు ఫ్యామిలీకి ఇచ్చేయాలి, కంప్లీట్గా ఫ్యామిలీకి ఇచ్చేయండి. ఒకరోజు ప్రశాంతంగా ఉంటారు, మనం మళ్ళీ రీఫ్రెష్ అవుతాం. ఒకరోజు ప్లానింగ్కి,
సో మిగిలిన 5 రోజులు వర్క్ చేయాలి. అయితే ఇందులో మనం పార్ట్ టైంగా చేసేవాళ్ళు ఉంటారు, ఫుల్ టైంగా చేసేవాళ్ళు ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడైతే మీరు ప్లాన్ చేసుకోండి. ఫుల్ టైం చేసే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎండిఆర్టీ అచీవ్ అవ్వడం, కానీ పార్ట్ టైమర్స్కి మాత్రం కొంచెం ఎక్కువ టైము ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో కాకపోతే పార్ట్ టైమర్స్ అన్నా ఫుల్ టైమర్స్ అయినా కానీ మీకు ఎండిఆర్టీ అనేది డ్రీమ్ అయ్యి ఉంటే కనుక డైలీ 3 ప్రజెంటేషన్స్ అనేది కంపల్సరీ. ఏ రోజైతే మీరు 3 ప్రజెంటేషన్లు ఇవ్వలేదో ఆ రోజు మీరు భోంచేయడం మానేయాలి నైట్. ఇంత సీరియస్గా మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఏ సక్సెస్ అంత ఈజీగా రాదు. అందుకని చెప్తారు కదా, ఒకటి ఆశించే ముందు దానికి తగ్గ అర్హత నీ దగ్గర ఉండాలి ఫస్ట్. సో కాబట్టి మీరు క్లాస్ ఫస్ట్ రావాలంటే ఖచ్చితంగా 5 గంటలు లెగిసి చదవాల్సిందే. ఆ కమిట్మెంట్ మీ దగ్గర ఉండాలి. తలనొప్పి వస్తుంది, మధ్యలో కరెంట్ పోతుంది, ఉక్కుపోస్తుంటుంది, చెమట వస్తూ ఉంటుంది, అయినా కూడా కమిటెడ్గా దీపం వెలిగించుకుని కూర్చోగలగాలి. ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అంటే ఏదైనా ఆశించే ముందు దానికి తగ్గ అర్హత సాధించుకోవాలి. అర్హత ఉన్న వాళ్ళకే దక్కుతుంది ఏదైనా. ఈ ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు. ప్రతిదానికి సమ్ ప్రైజ్ ఉంటుంది, కొన్ని డబ్బులు పెట్టాలి, కొంత ఖర్చు చేయాలి. అది శ్రమ రూపంలోనా, ప్లానింగ్ రూపంలోనా, లేదా డబ్బు రూపంలోనా, ఏదో ఒకటి చెల్లించితేనే ఒక వస్తువు అనేది మన దగ్గరికి వస్తుంది. సో అలాగే మనం లైఫ్లో ఒక పెద్ద గోల్ పెట్టుకుంటున్నామంటే కనుక దానికి తగ్గ త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. రైట్? సో ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకుందాము. అందుకనే ఇవన్నీ కొంచెం దగ్గరగా ఫోకస్ చేయడానికి నాకు వీలుగా ఉంటుందని నేను ఎక్కువ మందిని ఇన్వైట్ చేయలేదు, ఎక్కువ అడావిడి చేయలే. చాలా ఎనఫ్ 100 మెంబర్స్. ఈ 100 మెంబర్స్ని మన సంకల్పం మంచిగా ఉంటే కంపల్సరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పవర్ ఆఫ్ అసోసియేషన్ మీరు వినుంటారు. ఒక గుంపు ఒకే ఆలోచనతో ఒకే ధ్యేయంతో పనిచేసే గుంపు పవర్ అనేది మనం ఊహించలేము. భయమేస్తారు, భయపడతారనమాట ఆ పవర్కి. సో అలాగే మనం ఒక గ్రూప్గా ఒక మంచి ధ్యేయం కోసం, మంచి సంకల్పం కోసం ఒక గ్రూప్లో ఉన్నాం అనుకోండి, ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. టెంపుల్లో ఉంటే ఎలా పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుందో అలాగే మనం వారానికి ఒకసారి ఇలా కూర్చొని ఈ వారంలో మనం ఏం చేస్తాం, ఏం చేయలేదు, ఇలా మనం రివ్యూ చేసుకుంటూ ఉంటే మనం సాధించలేదంటే ఏం లేదు. అది పిన్ టు పిన్ మనం నేర్చుకుంటూ వెళ్దాం. రైట్? సో ఇంత గొప్ప కార్యక్రమానికి మనం ఈరోజు స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు యాక్చువల్ ఇంట్రడక్షన్ సెషన్ అనమాట. అయితే చాలామంది సెషన్స్ ఇందులో చాలామంది జాయిన్ అవుతున్నారు. ఎవరు జాయిన్ అవుతున్నారో తెలియదు. కొద్దిమంది మాత్రం 5-6 మాత్రమే, ఒక 10 మంది వరకు కెమెరాస్ ఆన్ చేస్తారు. వాళ్ళే నాకు ఈ పేజీలో కనిపిస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు వచ్చారో ఎవరు పోయారో కూడా తెలియదు. సో కాబట్టి ఇవన్నీ మనము చెక్ చేసుకోవాలి. నేనేంటంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరితో మాట్లాడాలనుకుంటున్నాను. మేబీ ఈ క్లాస్లో మనం మాట్లాడడానికి వీలు అవుతుందో తెలీదు, అయినా కూడా నేను పర్సనల్ కాల్ చేసి మాట్లాడతాను. సో ఇది ఒక సపరేట్ గ్రూప్ లాగా. అలాగే యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో ఉన్నది దాంతోపాటుగా చాలా వర్క్షాప్స్ కూడా మనకు జరుగుతాయి. మార్నింగ్ టైంలో కొన్ని వర్క్షాప్స్ కూడా ఉండాలి. సో ఇవన్నీ మనం ముందుగా మనం మాట్లాడుకుంటూ వెళ్దాము. ఆ గ్రూప్ ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటుంది. రైట్? దాంతోపాటు అంటే మన గ్రూప్ ప్రత్యేకంగా నేను ఒక మొబైల్ నెంబర్ పెట్టుకున్నాను. ఆ మొబైల్ నెంబరు మీ గ్రూప్లో పెడతాను. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. సో అది సపరేట్ నెంబర్, మన గ్రూప్కి మాత్రమే అనమాట. మీతో పాటు నేను 365 డేస్ నేను ఉంటాను. అలాగే మీతో పాటు నేనే కాదు, మీ లీడర్ ఉన్నారు, మీ వెనకాల ఒక పెద్ద ఆఫీస్ ఉంది, దాని వెనకాల కొన్ని 53 లక్షల 54 లక్షల అసెట్స్ ఉన్న ఒక పెద్ద కార్పొరేషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సావరెంట్ గ్యారంటీ ఉంది. సో ఇన్ని అసెట్స్, గొప్ప విషయాలన్నీ మీ వెనకాల ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే కనుక మీ ముందున్న ఎండిఆర్టీ లక్ష్యం అనేది చాలా చిన్నదే. సో ఒకటేంటంటే ఇది నమ్మడమే డిపెండ్ అయి ఉంటుంది అంతే. ఫైనల్గా నమ్మడం అంటే ఏం నమ్మడం? ఎవరు నమ్మడం? నన్ను నమ్మడం కాదు, మీ లీడర్ నమ్మడం కాదు, ఎల్ఐసి నమ్మడం కాదు, మిమ్మల్ని మీరు నమ్మడం. మిమ్మల్ని మీరు నమ్మితే ప్రపంచాన్ని జయించగలుగుతారు. సో మీరు మిమ్మల్ని నమ్ముతున్నారా లేదా అనేది ఇక్కడ మ్యాటర్. రైట్ ఫ్రెండ్స్? రైట్? సో చాలా వరకు జాయిన్ అయ్యారు, అందరితో కూడా ఇంటరాక్ట్ అవుదాము. ఇంకా మనం ఈ వీక్లో అయ్యేటప్పటికి మనకి ప్రోగ్రామ్ అంతా బాగా సెట్ అవుతుంది. యాక్చువల్ రేపు మీకు గ్రూప్లో ఒక గూగుల్ ఫామ్ పోస్ట్ చేస్తాము. అందులో ఏంటంటే మీ వివరాలు ఉంటాయి, మీ నేము, మీ కోడ్ నెంబరు, మీరు ఏ బ్రాంచ్, అవన్నీ ఫిలప్ చేయండి దయచేసి. ఎందుకంటే మీ 140 మెంబర్స్, ఇప్పుడు 140 మొత్తం 150 ఉన్నట్టున్నారు.
సో ఈ 150 మెంబర్స్ డీటెయిల్స్ నా దగ్గర ఉండాలి. మీ మొబైల్ నెంబరు, అలాగే మీరు ఏజెన్సీ ఏ సంవత్సరంలో తీసుకున్నారు, ఎన్నేళ్ళు అయింది ఇప్పుడు దాకా, అలాగే మీరు ఎప్పుడన్నా ఎండిఆర్టీ చేశారా, ఎన్నిసార్లు ఎండిఆర్టీ చేశారు, మీకైనా క్లబ్ మెంబర్ ఉందా, మీ హైయెస్ట్ పాలసీ ఎంత. సో ఈ డీటెయిల్స్ మీరు గూగుల్ ఫామ్లో నింపి పంపించండి. సో ఎందుకంటే క్లాసులో అందరూ ఉంటారు కానీ అందరూ వేరు వేరు లెవెల్లో వేరు వేరు స్థాయిలో ఉంటారు. సో కాబట్టి మనం ఏంటంటే వాళ్ళని కొంచెం ఇన్డెప్త్గా దగ్గరగా పరిశీలించాలంటే ఎవరికి ఎక్కువ సపోర్ట్ అవసరం అవుతుంది, ఎవరికి కొంచెం తక్కువ సపోర్ట్ ఉన్న సరిపోతుంది, ఇలా మనం బ్యాలెన్సర్గా పోవాలంటే కనుక మనకి డీటెయిల్స్ అన్నీ ఈవెన్ పిన్ టు పిన్ మన దగ్గర ఉండాలి. దాంతోపాటుగా ఇక్కడ మీకు పోస్టల్ అడ్రస్ కూడా అందులో రాయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మనకేంటంటే యాక్చువల్గా వారం అయిన తర్వాత ఫస్ట్ మన 10 నిమిషాలు ఏం జరుగుతుందంటే, ఈ వీక్లో డైలీ 3 కంపల్సరీ అన్నాం కాబట్టి వీక్లీ 15 ప్రజెంటేషన్స్ మస్ట్. ఎవరైతే 15 కంప్లీట్ చేశారో వాళ్ళకి స్పెషల్ అప్రిషియేషన్ కూడా మనము ఫస్ట్లో మాట్లాడుకుందాం. విన్నర్స్ అనౌన్స్ చేసుకోవాలి. ప్రజెంటేషన్లే, ఎన్ని పాలసీలు అయ్యాయని కాదు, ఓన్లీ ప్రజెంటేషన్స్ నేను అడిగేది. రైట్, ఓన్లీ ప్రజెంటేషన్స్. 15 ప్రజెంటేషన్స్ కంప్లీట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. అలాగే హైయెస్ట్ ఎవరు కంప్లీట్ చేశారో వాళ్ళకి చిన్న చిన్ని నేను గిఫ్ట్ లాంటివి అలాంటివి నేను పోస్ట్ చేయగలుగుతాను, మంచి బుక్స్ లాంటివి అలాంటివి. సో కాబట్టి మీ అడ్రస్ కూడా మన దగ్గర ఉండాలి. రైట్ ఫ్రెండ్స్, ఇంకా మధ్య మధ్యలో ఏమన్నా స్పెషలిస్టులు అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి నేను మీకు గైడ్ చేపిస్తాను. సో కాబట్టి మనము ప్లాన్ చేద్దాము, సీరియస్గా తీసుకోండి ఫ్రెండ్స్. కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనం పర్సనల్గా ఇంటరాక్ట్ అవుదాము. ఐఆమ్ ఎండిఆర్టీ. ఎవరైనా మనం మాట్లాడుకున్నప్పుడు ఈవెన్ నాకు కాల్ చేసినా కూడా మీరు ఎండిఆర్టీ అనండి. ఎండిఆర్టీ అనే పదం మీ నోటంటే రావాలి. హాయ్ ఎండిఆర్టీ అని నేను అంటాను, మీరు కూడా హాయ్ ఎండిఆర్టీ సార్ అంతే. ఒకవేళ సార్ అనాలనుకుంటే ఎవరినైనా మీరు ఈవెన్ మీ సార్తో కూడా, ఇంకోటి కూడా మీరు వీలైతే మీ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయండి. ఇట్లా సార్ నేను ఒక ఎండిఆర్టీ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను, సో ఎండిఆర్టీ అవ్వాలనుకుంటున్నాను, దానికి మీ సపోర్ట్ కూడా కావాలి సార్, నాకు ఈ సంవత్సరం నేను కొంచెం ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నాను. సో మీ కమిట్మెంట్ ఆయనతో కూడా చెప్పండి కంపల్సరిగా. ఎందుకంటే మీ లీడర్ బ్లెస్సింగ్స్ లేనిదే ఏది జరగదు సార్, అదొకటి గుర్తుపెట్టుకోండి సీరియస్గా. మనకి ఎంతమంది లీడర్స్ రావచ్చు కానీ ఫైనల్గా మీ ఓన్ గురువు, సొంత గురువు ఎవరు ఉన్నారో ఆయన కంటే మాత్రం ఎవరు బిగ్గర్ కాదు. ఇది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, యాక్చువల్లీ ఇది సీరియస్ ప్రోగ్రామ్ కాబట్టి, ఎందుకంటే మన లైఫ్ చేంజ్ చేసేది. అంటే నా గురించి కాదు, ఇది మన గురించి. ఎందుకంటే ఎండిఆర్టీ అంటే ఇండైరెక్ట్గా నేను ప్రతి నెల ₹1,00,000 సంపాదించాలి అనే ఒక గొప్ప ధ్యేయంతో చేసే ప్రోగ్రామ్ మీరు. ఇది మీ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్, నా లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ కాదు. అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా బెనిఫిషియర్ అయ్యేది మీరు. నెలకు ₹1,00,000 సంపాదించాలి అనే ఒక ధ్యేయంతో మీరు ఇది ప్రోగ్రామ్ పెడుతున్నారు కాబట్టి సీరియస్గా ఉండండి. ఎందుకంటే మనం అనుకుంటాము చాలామంది లైఫ్లో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నాకు ఒక ఛాన్స్ రాకుండా ఉంటుందా, దేవుడు నన్ను ఆదుకోకుండా ఉంటాడా అని చాలామంది మాట్లాడుతూ ఉంటాం. నాకు ఒక ఛాన్స్ కంపల్సరీగా వస్తుంది, ఏదన్నా ఎప్పుడన్నా దొరుకుతుందని. దేవుడు అంటే నిజంగా సినిమాలు చూపించినట్టుగా కిరీటం పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా రాడు మీ దగ్గరికి. ఒక అవకాశాల రూపంలో మాత్రం వస్తాడు. సో దాన్ని మనం గుర్తించి క్యాచ్ చేయగలగాలి. సో మేబీ ఏమో ఈ మీ లైఫ్ చేంజ్ చేసే టైం ఇప్పుడేమో. సో కాబట్టి సీరియస్గా ఉండండి. ఎందుకంటే మనం చాలా చాలా విషయాల్లో సీరియస్గా ఉంటాము, అవసరమైన వాటిలో చాలా సిల్లీగా ఉంటాం. అది ప్రాబ్లం, చాలా ప్రాబ్లం మనకి. సో నెలకి ₹1,00,000 ఎందుకు సంపాదించాలి, నిజంగా అవసరమా సార్? ఎండిఆర్టీ, ఎల్ఐసి అన్ని పక్కన పెట్టండి, మీ గురువు అన్ని పక్కన పెట్టండి. ప్రతి నెల ఎందుకు ₹1,00,000? ఎందుకంటే యాక్చువల్గా మన లైఫ్లో బ్రతకడం, గొప్పగా బ్రతకడం, లేదా బ్రతకడం సంతోషంగా బ్రతకడం, 2 విషయాలు ఉంటాయి ప్రతి ఒక్క లైఫ్లో. ఈ రెండాటి మధ్య ఒక లైన్ గీసి ఉంటుంది. బ్రతకడానికి ఈ రోజుల్లో ప్రతి ఒక్క నెలలో మనం బతకడానికి 20,000 నుంచి 30,000 నుంచి 50,000 ఈజీగా ఖర్చు అవుతాయి ప్రతి ఇంట్లో కూడా. రూమ్ రెంట్ 15,000 20,000 సిటీలో హైదరాబాద్లో చూసుకుంటే. ఒక ఫ్యామిలీలో 4-5 ఉన్నారంటే మెంబర్స్, అమ్మ నాన్న 2 పిల్లలు, నేను వైఫ్ 6 ఉన్నామంటే సింగిల్ బెడ్రూమ్ సరిపోదు, డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలి.
డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే 15,000 నుంచి 20,000 ఉంది ఎక్కడైనా రెంట్. సో ఇంటి ఖర్చులు, ఫుడ్కి, మందులకి ఇవన్నీ పోసుకుంటే అట్లీస్ట్ మనం ఒక నెలకు ఒక మినిమం 30,000 నుంచి 50,000 లేనిదే బ్రతకడమే కష్టం. బ్రతుకుతామేమో కానీ అడ్జస్ట్మెంట్ లైఫ్. చిన్న ప్రాబ్లం వస్తే చాలు నలిగిపోతాం. చిన్న హెల్త్ ఛాలెంజెస్ వచ్చి చిన్న ఆపరేషన్ అయ్యి ఒక 2-3 లక్షలు ఖర్చు అయిందంటే చాలు, అప్పు తీర్చడానికి వడ్డీలు కట్టడానికి అయిపోతుంది లైఫ్ అంతా. అంటే స్ట్రగులింగ్ లైఫ్ అయిపోతుంది. అంటే ఈ రోజుల్లో బ్రతకడానికి 50,000 అనుకో, ఈ 50,000 లోపు ఎవరైతే సంపాదన ఉందో ఎలా ఉంటుందంటే దినదినగండ 100 ఏళ్ళ ఆయుష్. సో ఈ పరిస్థితిలోంచి అసలు లైఫ్ అంటే ఏంట్రా ఇదేనా అనిపిస్తుంది. ఏంటి మనము ఆ 50,000 లోపు సంపాదన మాత్రం ఆగిపోతే, ఈ లైన్ దాటి అవతలకి వెళ్ళగలిగితే అంటే మన సంపాదన 50,000 నుంచి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, నెలకు 5 లక్షలు, 10 లక్షలు ఇలా మనం కానీ వెళ్ళగలిగితే లైఫ్లో ఇప్పుడు దాకా మనకి 50,000 లోపు వాళ్ళందరికీ డబ్బే ప్రైమరీ. పొద్దున్న లేస్తే ఎలా డబ్బులు రా అనేది ఉంటుంది, డబ్బే ప్రైమరీ. లైఫ్ అనేది మర్చిపోయాం. ఉన్నది ఒకటే లైఫ్. ఏమో నెక్స్ట్ జన్మ ఉందో లేదో నాకు తెలియదు. ఉన్నది ఒకటే లైఫ్. ఈ లైఫ్లోనే మనం ఓన్లీ బ్రతకడానికి కష్టపడుతున్నామా? సో ఈ లైన్ దాటడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా లైఫ్లో? 1,00,000 రూపాయలు ప్రతి నెల వస్తే ఇల్లు మారుతుంది, మంచి ఇంట్లోకి వెళ్ళొచ్చు, చిన్న కారు కొనుక్కుంటాం, చుట్టాల్లోని బంధువుల్లోకి పోయేస్తూ ఉంటాం, ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. 1,00,000 రూపాయలు ప్రతి నెల సంపాదిస్తూ ఒక కారులో తిరుగుతూ ఉంటే మన చుట్టాల్లోని బంధువుల్లోని ఎంత రెస్పెక్ట్ ఉంటుంది మనతో. అలా కాకుండా ప్రతి నెల 10,000, 5,000కి ఇబ్బంది పడతా, ఎవరిని కనిపిస్తే వాళ్ళకి 5,000 ఉన్నాయా, 10,000 ఉన్నాయా, నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చినాక ఇస్తానని చెప్పుకుంటూ ఉంటే ఒకసారి మన లైఫ్ని ఒక సినిమాగా ఊహించుకుని చూడండి ఎలా ఉంటుందో. సో అంటే బాగా బతకాలంటే మనము మినిమం 1,00,000 రూపాయలు సంపాదించాలి. అది ఎల్ఐసి ద్వారా సంపాదించాలని నేను చెప్పట్లేదు, ఎలానే సంపాదించండి. మినిమం 1,00,000 రూపాయలు మీ ఇన్కమ్ లేకుండా ఏం చేయలేరు, ఎవరు చూడలేరు. అట్లీస్ట్ మీ పిల్లలు కూడా హీరోలో ఉండలేరు. బయట వాళ్ళ విషయం పక్కన పెట్టండి. ఎందుకంటే మనము 1,00,000 రూపాయల కన్నా లో సంపాదిస్తున్నాము అంటే అది మనకొక్కడికే శాపం కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇన్కమ్ 20,000, 30,000 దగ్గర ఆగిపోతుంది, మనం సంపాదించలేకపోతున్నాం అంటే ఆ పాపం, ఆ ఇబ్బంది మీతోనే ఆగిపోదు. మీ పిల్లలు ఎంత కష్టపడతారో తెలుసా? వాళ్ళకి ఎన్ని డ్రీమ్స్, ఎన్ని కోరికలు, ఆ పక్కన వాళ్ళు చూస్తారు, వాళ్ళని చూస్తారు. తీరా ఇంట్లో చూస్తే మీ పరిస్థితి చూసి వాళ్ళు మిమ్మల్ని అడగలేరు. వైఫ్ ఉంటారు, ఆమెకు చాలా డ్రీమ్స్ ఉంటాయి, మంచిగా డ్రెస్ వేసుకోవాలి, నగలు పెట్టుకోవాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి, మేము కారులో వెళ్ళాలి. ఏంటి వాళ్ళ కారులో వచ్చారు, మేము చూస్తే స్కూటర్లో వస్తున్నాము, చాలా ఉంటాయి. కానీ మీ పరిస్థితి చూసి ఎందుకంటే మీరు కూడా కష్టపడుతున్నారు, పొద్దున్న సాయంత్రం దాకా నాన్ స్టాప్గా కష్టపడుతున్నారు. మీకేం చెడ్డ అలవాట్లు లేవు, మీకు దుబారాలు లేవు, జోదం అలవాట్లు లేవు, అయినా కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ మిమ్మల్ని అనలేక ఇక్కడ మీ ఇబ్బందులు, మీ శాపం అనేది మీ ఫ్యామిలీకి కూడా సఫర్ అవుతుంది. సో మిమ్మల్ని నమ్ముకుని మీరు జీవితాంతం చాలా హ్యాపీగా చూసుకుంటారు, చాలా సంతోషంగా చూసుకుంటారు. నమ్మొచ్చిన వాళ్ళ కోసమన్నా మీరు సీరియస్గా నెలకు 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అనేది యాక్చువల్లీ చెప్పాలి. మనకు చెప్తారు కదా, మనం ఆల్రెడీ బేసిక్ కోర్సులో మీరు చాలామంది రిపీటెడ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం బేసిక్ కోర్సులో మాట్లాడుకున్నాం. ఎక్కడ డబ్బు ఉందో అక్కడే మనం ఆట ఆడాలి. చేపలు ఎక్కడ ఉన్నాయో అక్కడ వల వేయాలి. చేపలు ఏం చెవట మీరు పొద్దుటి నుంచి రాత్రి దాకా వలేసి కూర్చున్నా ఏం ఉపయోగం? డబ్బులు ఎక్కడున్నాయి? మీ సంపాదన మీ ఒక్కడి మీదే డిపెండ్ అయి ఉన్నంత వరకు అందులో డబ్బు లేవు, మీ లైఫ్ బాగుపడదు. పొద్దున్నే పోతున్నావా డబ్బా పట్టుకుని రాత్రి వరకు కష్టపడి వస్తున్నావా, నీ లైఫ్ అంతే ఉంటుంది చివరిదాకా. మేబీ 30,000 నుంచి 50,000కి వెళ్ళొచ్చు. 60 ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు, మీ కంపెనీ తప్పించి ఏముండదు. సో అక్కడి నుంచి మనము గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా, డబ్బులు బాగా సంపాదిస్తున్న వాళ్ళు, లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్న వాళ్ళు, వాళ్ళ రూట్లోకి వెళ్ళాలంటే వాళ్ళు ఏం పని చేస్తున్నారో అది మనం చేయాలి. మనకి ప్రపంచంలో టాప్ ధనవంతులు ఒక ఆయన అతి చిన్న వయసులోనే కోటీశ్వరుడు ఆయన్ని ఇలా అడిగారు ఇంటర్వ్యూలో. చాలా చిన్న ఏజ్లో ఇంత కోటీశ్వరుడు అయ్యారు కదా ప్రపంచంలోనే. మీరేంటి చెప్పండి సార్ అంటే ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, ఒకటి మీరు రిచెస్ట్ అవ్వాలి, చాలా డబ్బులు సంపాదించగలగాలంటే మీరు చేసే పనిలో ఉండాల్సినవి మెయిన్గా ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అందులో ఫస్ట్ మీరు మార్కెటింగ్లో ఉండాలి.
మార్కెటింగ్లో వస్తువులు మారుతాయి, కానీ అమ్మడం కొనడం వీటిలోనే డబ్బులు ఉన్నాయి ఫస్ట్. ప్లస్ అది కూడా ఏంటి, మానవులకు సంబంధించిన అవసరాలకు సంబంధించింది ఉండాలి, మనుషులకి నిత్యం అవసరం పడుతుండాలి, ఇది రెండోది. మూడోది కంపల్సరిగా మీ బిజినెస్లో నెట్వర్కింగ్ ఉండాలి. అంటే మీ ఇన్కమ్ మీ ఒక్కడి మీద లేదా కొద్దిమంది మాత్రంతో డిపెండ్ అవ్వకుండా నెంబర్ ఆఫ్ పర్సన్స్ నుంచి వచ్చే దారి ఉండాలి మీ బిజినెస్లో, మీకు చేసే పనిలో. అన్నింటికంటే ఇంకోటి ఏం చెప్పాడంటే, అన్నింటికంటే ఇంపార్టెంట్ అది, మీరు ధనవంతులు అవ్వాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీ సరౌండింగ్లో ఎవరు మీ పరిస్థితిలో ఉన్నవాళ్ళు ధనవంతులు అయ్యారో చూడండి ఫస్ట్. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ధనవంతులు ఎవరున్నారు, మీ ఫ్రెండ్స్లో వాళ్ళు ఏం చేసి ఆ స్థితికి వచ్చారో ముందు రాసుకోండి. వాళ్ళు ఏం చేశారో కాపీ కొట్టండి, మీరు అదే అవుతారు. సింపుల్, కాపీ క్యాట్ అంటాం యాక్చువల్గా. మన ఏజెంట్ ఉన్నాడు ఒక ఆయన బ్రాంచ్లో, సిఓటీ చేశాడు, టీఓటీ చేశాడు, మంచి కమిషన్ తీసుకున్నాడు. సింపుల్, ఆయన ఏం చేశాడు, ఎలా వెళ్ళాడు, పాలసీ ఏ పాలసీలు చెప్తున్నాడు, ఎలా క్యాన్వాస్ చేస్తున్నాడు, ఆయన మార్నింగ్ ఎన్నింటికి లేస్తున్నాడు, సాయంత్రం ఎన్నింటి వరకు వర్క్ చేస్తున్నాడు, ఏం వర్క్ చేస్తున్నాడు, ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, ఆయన ఛానల్ ఏంటి, ఎక్కడ పట్టుకుంటున్నాడు, మేము స్కూల్స్ చేస్తున్నాడా, బీమా గ్రామాలు చేస్తున్నాడా, బీమా సొసైటీ చేస్తున్నాడా, లేదంటే హెచ్ఎన్ఐ కస్టమర్లను పట్టుకుంటున్నాడా, ఎంప్లాయర్ స్కీము, అలాగే ఎండబ్ల్యూపీ యాక్ట్ పాలసీలు ఫోకస్ చేశాడా, ఎక్కడ చేసి ఆయన పెద్ద బిజినెస్ చేస్తున్నాడు ముందుకు కనిపెట్టండి. సేమ్ ఆయన రూట్ మీరు ఫాలో అయిపోతే మీరు కూడా ఆయనకు వచ్చిన రిజల్ట్ వస్తుంది. డైరెక్షన్స్ ఉంటాయి కదా, ఇట్లా పోతే 50 కిలోమీటర్స్లో హైదరాబాద్, మీరు వెళ్ళినా హైదరాబాద్ వస్తుంది, నేను వెళ్ళినా హైదరాబాద్లో వస్తుంది, అదే రూట్. సో కాబట్టి ఇది మనము పక్క వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళది, ఫెయిల్యూర్ అయిన కాపీ చేయదు ఎప్పుడు కూడా, సక్సెస్ అయిన వాళ్ళని కాపీ చేయాలి, అది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి సక్సెస్ అవ్వడానికి. అలాగే ఈ సంవత్సరం కూడా మనము అట్లాంటి ఎండిఆర్టీలు, మీలో కూడా చాలామంది ఎండిఆర్టీ చేశారు, మీతో కూడా స్పెషల్గా మాట్లాడించాల్సి వస్తుంది. మీరు ఎలా చేశారు, ఎన్ని పాలసీలతో చేశారు, మీ పెద్ద పాలసీ ఎంత, మీ ప్రజెంటేషన్లు ఎలా ఇస్తారు, ఇవన్నీ కూడా మీరు కూడా పాలు పంచుకోండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. చాలామంది చేయలేక కాదు, ఎలా చేయాలో తెలియక యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడ మన సీరియస్ మీటింగ్ కాబట్టి మీరు కంపల్సరీగా పాటించాల్సింది ఏంటంటే, ఒక మంచి నోట్బుక్ అనేది కంపల్సరీ పెట్టుకోండి, ఇది క్యాజువల్ అటెండ్ అవ్వకుండా మళ్ళీ రాయండి రిపీటెడ్గా. మీలో ఎంతమంది దగ్గర ఇప్పుడు నోట్బుక్ పెన్ను ఉంది, మేబీ బయట ఉన్న వాళ్ళకి కష్టం అనుకోండి, గ్రేట్, సూపర్ సార్, సూపర్, గ్రేట్. సో దాంట్లో ఫస్ట్ పేజీలో మీరు రాయాల్సింది పెద్ద అక్షరాలతో రాయండి, ఐ యామ్ ఎండిఆర్టీ రాయండి చూద్దాం. ఐ యామ్ ఎండిఆర్టీ, సూపర్. గ్రూప్లో మీరు నైట్ సెషన్ అయిపోయిన తర్వాత మీరు ఐ యామ్ ఎండిఆర్టీ రాశారు కదా, దాని కింద 2027 కూడా రాయండి. ఈ ఫస్ట్ పేజీ ఫోటో తీసి గ్రూప్లో పెట్టాలి మీరు, మీకు ఫస్ట్ అసైన్మెంట్ అదే. మీరు ఇప్పుడు మీ దగ్గర రెడీగా మంచి బుక్ లేకపోయినా రేపు మార్నింగ్ మంచి బుక్ కొనండి, ఒకటి మంచి బుక్ కొనండి, నోట్బుక్ 200-300 అయినా పర్వాలేదు, మంచి బుక్ ఒకటి కొనండి. ఆ బుక్ మీద ఐ యామ్ ఎండిఆర్టీ 2027 అని రాయండి. యాక్చువల్ నేను కూడా మీకు ఒక బుక్ ఇస్తాను, నేను పంపిస్తాను, మీకు పోస్ట్లో పంపిస్తాను. రైట్ సార్, రైట్. యాక్చువల్గా నేను ఫుల్ పేజీ మీద రాయమన్నాను, చూడండి ఫుల్ పేజీ మీద రాయడానికి అవకాశం ఉంటే ఫుల్ పేజ్ అదొకటే ఉండాలి, ఇంకేముండదు ఆ పేజీలో, ఫుల్ పేజీలో ఉండాలి. అది మంచి బుక్ ఒకటి పెట్టుకోండి, నోట్బుక్. మనం ఎప్పుడు ఏ విషయాలు మాట్లాడినా మీకు ఏ విషయం అవసరమైంది అనిపించినా కూడా మీరు ఇమీడియట్గా అందరూ నోట్ చేసుకోండి. ఎందుకంటే మాటల్లో రాంది చేతల్లో ఎప్పుడు రాదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ని రోజులు మీరు ఎండిఆర్టీ అవ్వలేకపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇంకోటి కూడా ఏముందో తెలుసా? ఎండిఆర్టీ గురించి మీకు నోట్లో వచ్చింది చాలా తక్కువ సార్లు, అంతేనా? ఎండిఆర్టీ గురించి మాట్లాడింది చాలా తక్కువ సార్ లైఫ్లో. అసలు ఎండిఆర్టీ గురించి ఎప్పుడైనా మీ గురుగారితో మాట్లాడారా? కొత్త వాళ్ళకి, నేను ఎండిఆర్టీ చేయని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మనకు సంబంధం లేదు, ఇది నాకు కాదు అనేది, అంటే మాటల్లో రాంది చేతల్లో ఎప్పుడు రాదు. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా, ఇది యాక్చువల్గా మైండ్ గేమ్. ఎండిఆర్టీ అంటే మైండ్ గేమ్, 90% మైండ్ గేమ్. సో కాబట్టి అది మీరు ఒక మంచి నోట్బుక్ పెన్ను పెట్టుకోవాలి. అలాగే సెషన్ అటెండ్ అయినప్పుడు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా కెమెరా ఆన్ చేయండి దయచేసి, రైట్?
ఆన్ చేసినప్పుడు మీ కొలీగ్స్కి మీ ఫ్రెండ్స్కి ఎవరున్నారో తెలుస్తుంది, పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అరే సార్ ఉన్నారు, నేను ఉన్నాను, మనం సింగిల్గా లేము, చాలామంది సమూహం ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ మనం 150 మంది ఉన్నాం. ఇక్కడ 150 మంది ఉన్నామంటే మనం ఎండిఆర్టీ చేయడానికి ఇక్కడ 150 మంది సహాయం చేయడానికి ఉన్నారు. మనకైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి ఉన్నారు. మనకు రకరకాల డౌట్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక కాంబినేషన్ వస్తుంది, అదేంటో తెలియదు మనకి. 150 మంది ఉన్నారు, గ్రూప్లో షేర్ చేయండి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా పంచారనుకోండి. నా దగ్గర ఒకటే ఐడియా ఉంది, అలాగే మన అందరి దగ్గర 150 ఐడియాలు ఉన్నాయి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి. మనం అంతా గ్రూప్లో షేర్ చేసుకుంటే నా దగ్గర ఎన్ని అవుతాయి? నేను అది చదువుతా కాబట్టి నాకు 150 ఐడియాలు అయిపోతాయి ఒక్క నిమిషంలో. అలాగే ఇంకొక ప్రోగ్రామ్ కూడా మనం ఏం పెట్టుకుందామంటే, ఇయర్లో మంచి టైం చూసుకుని పెట్టుకుందాము, మెటీరియల్ షేరింగ్ సెషన్ కూడా పెట్టుకుందాం. చిన్నపిల్లల స్కూల్లో ఒక ప్రోగ్రాం పెడతారు. ఏంటంటే ఆ రోజు పిల్లలందరినీ కూడా మీ ఇంటి నచ్చిన ఒక ఐటెం తెమ్మంటారు. ఒకరు పులిహార తెస్తారు, ఒకరు ఉప్మా తెస్తారు, ఒకరు అరటిపళ్ళు తెస్తారు, ఒకరు బత్తాపాయలు తెస్తారు, రకరకాలు తెస్తారు. అందరూ అన్ని రకాలు తెస్తారు. అవన్నీ ఏం చేస్తారంటే ఒక చోట పెట్టేసి స్కూల్లో అందరికీ షేర్ చేస్తారు. అప్పుడేమవుతుంది, నేను వండుకున్నది ఉప్మానే, కానీ ఆ రోజు నేను తిన్నవి 150 రకాల ఐడియాలు ఉంటాయి. అన్ని వస్తువులు తింటా నేను, అన్ని టేస్ట్ చేసి ఉంటాను నేను. సో అలాగే మనం ఒకరోజు అంటే గ్రూప్లో షేర్ చేయడమే, ఎండిఆర్టీకి అవసరమైన ప్రజెంటేషన్స్ షేర్ చేసుకుందాం, మెటీరియల్ షేర్ చేసుకుందాం. అప్పుడేమవుతుంది, గ్రూప్ అనేది చాలా పవర్ఫుల్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏంటంటే నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా పంచే కొలది పెరుగుతుంది, తగ్గదు. డబ్బులు పంచితే సగం అయిపోతాయి, డబ్బులు తగ్గుతాయి. సో నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా మనం ఒకరికి ఎవరికన్నా పంచితే, ఎందుకంటే మనది కొంచెం క్లోజ్ మైండెడ్ ఉండాలి, కానీ కొన్ని విషయాలు ఓపెన్ మైండెడ్ ఉండాలి. ఇక్కడ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరు మీ కాంపిటీషన్ కాదు కాబట్టి మీరు హ్యాపీగా షేర్ చేయొచ్చు. చేయండి సార్. ఒకరికి ఇచ్చింది ఇప్పుడు 10 రెట్లే తిరిగి వస్తుంది మనకి. అసలు ఇన్సూరెన్స్ ఏజెంట్ సక్సెస్ కావాలంటే మనం అనుకుంటాం స్వార్థం ఉండాలి, లెక్కలేసుకోవాలి అని. మీకు తెలుసా, ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు ఈ లెక్కలు వేసుకోకుండా ఓన్లీ ఎమోషన్తో ఉండేవాళ్ళు. ఎమోషన్స్ ఎక్కువగా, ఒక సినిమా చూస్తే సెంటిమెంటల్ సీన్ వస్తే వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు తెలుసా ఇందులో. అంటే జెన్యూన్గా ఉంటారు, ఓపెన్ మైండ్తో ఉంటారు, నేను నలుగురికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. ఒకసారి మీ దగ్గర నుంచి ఒక హెల్ప్ తీసుకున్నవాడు రిబేట్ అడుగుతాడు మిమ్మల్ని. ఒక్కసారి అబ్బా సార్ ఉన్నాడు వల్ల నాకు ఇంత మంచి జరిగింది, ఇలా హెల్ప్ చేశాడు, నాకు ఎంత మంచి ఆయన అని ఒక్కసారి ఆయన మైండ్లో పడింది అనుకోండి, మీకు రిబేట్ సమస్య ఉంటుందా? మీకు రిఫరెన్స్ లోడ్ కూడా ఉండదు. ఇప్పుడు కూడా మన బిజినెస్ 80%, నేను చెప్తున్నాను 80% ఎల్ఐసి బిజినెస్ ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇంత టెక్నాలజీ వచ్చిన అయినా కూడా 80% మీ బిజినెస్ అయ్యేది కేవలం రిలేషన్ అండ్ రిఫరెన్స్, ఈ రెండాట్ల మీద నడుస్తుంది. ఈ సోషల్ మీడియా అవి ఇవి అని అడాప్ట్ చేయడానికి మీరు సోషల్ మీడియాలో చూస్తాం, మనం పోస్టులు వస్తాయి, కానీ ఫైనల్గా రిలేషన్ ఉన్నవాడికి వెళ్తుంది అది. సో కాబట్టి ఇంపార్టెంట్ మీ బిజినెస్ రిలేషన్ ఎప్పుడు కూడా. ఒకసారి ఎప్పుడన్నా మీ కస్టమర్లు అందరినీ ఎంతమంది ఉన్నారో ఒక ఫంక్షన్కి పిలిచారా, చేద్దాం. అవన్నీ కూడా నెమ్మది నేర్చుకుందాం, చాలా విషయాలు నేర్చుకుందాం మనం. కస్టమర్ మీట్ అంటాం. కస్టమర్ మీట్ పెడితే ఎండిఆర్టీ చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ఇట్లా నేను ఎండిఆర్టీ అనే ఒక క్లబ్లో జాయిన్ అయ్యాను. మా సార్ నన్ను ఆనర్ చేస్తున్నారు స్టేజ్ మీద ఆ క్లబ్లో జాయిన్ అయినందుకు. సో కాబట్టి నేను ఒక ఫంక్షన్ పెట్టుకుంటున్నాను. సో అందుకని నా ఆప్త మిత్రులు, నా మంచి కోరుకున్న వాళ్ళందరినీ నేను పిలుస్తున్నాను. ఆ స్టేజ్ మీద మీ సార్తో కన్వే చేపియండి. సో అంటే కస్టమర్ మీట్ చేయడము, బీమా స్కూల్స్, బీమా గ్రామ్, ఇవన్నీ కూడా పెద్ద ప్రీమియర్స్ తెచ్చుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం కమింగ్ డేస్లో. ఎందుకంటే మనం చాలా సెషన్స్ చేసుకుంటాం, ప్రతి వారం కలుసుకుంటాము, తర్వాత కొన్ని వర్క్షాప్స్ కూడా పెట్టుకుంటాము అవసరమైనప్పుడు. సో ఇవన్నీ మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాము. సో అవి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ మీకు ఒక పోస్టర్ పెట్టాను, ఇది మీకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో ఎన్నో లక్షల మంది పుడుతున్నారు, ఎన్నో లక్షల మంది చనిపోతున్నారు. కానీ మీరు గమనిస్తే కనుక ఈ ప్రపంచం అందరినీ గుర్తుపెట్టుకోవట్లేదు, అతి కొద్ది మంది మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. 100కో 1,00,00,000కో ఒకరంటారు చూడు, అట్లాగా. ఎందుకు డిఫరెన్స్ ఏంటి అంటే కనుక వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఏదో వచ్చాము పోయాము అనేది కాకుండా సంథింగ్ ఏదో నిరూపించుకోవాలని ఎవరైతే
స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి దానికోసం వాళ్ళ జీవితాన్ని పనంగా పెడతారో, వాళ్ళ లైఫ్ని పనంగా పెడతారో, వాళ్ళ మాత్రమే ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. వాళ్ళ 1% మెంబర్స్ అంటారు. యాక్చువల్ ప్రపంచంలో 1% పీపుల్ అంటారు వాళ్ళని. సో అంటే వాళ్ళు ఎందుకని ఇలా అంటే వాళ్ళు దేనికన్నా త్యాగం చేయడం సిద్ధపడ్డారు వాళ్ళు ఆ లైఫ్లో అది అది సాధించడానికి. అలాగే మీరు ఒక్కసారి మనము మందులో ఒకలా ఉండొద్దు, ఉపయోగం లేదు, పుట్టాం పోయామంటే కాదు, సంథింగ్ మనం ఏదోటి ప్రూవ్ చేసుకునే వెళ్ళాలి. మనం దేవుడిచ్చింది ఏదోటి చేయమని ఇచ్చాడు మనల్ని. సో మందులో ఒకలా ఉండొద్దు, మనకంటూ ఒక పర్టికులర్ ఒక స్పెషాలిటీ ఉండేటట్టు చూసుకోండి. అది త్రూ ఎల్ఐసి ద్వారా కూడా ఇలాంటి గొప్పవాళ్ళు మనకి చాలామంది ఉన్నారు. భరత్ పరేఖ్ గారు లైఫ్, ఇలాంటి గొప్ప వ్యక్తుల లైఫ్ని మనం ఇన్స్పైర్గా తీసుకోవాలి. ఆయన మనలాంటి ఏజెంటే, ఆయనకున్నది కూడా సేమ్ మనకులాంటి ఏజెన్సీనే ఉంది, ఆయనకున్నవి కూడా సేమ్ మనకులాంటి ఎల్ఐసి పాలసీలే ఉన్నాయి, ఆయన కస్టమర్లు కూడా మనకులాంటి కస్టమర్లే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కూడా మనకులాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి, అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి. కానీ ఆయన 4 కోట్లకు అధిపతి అయి ఉన్నాడు. మనము నెలకు 1 లక్ష 2 లక్షలు సంపాదించడానికి ఇంకా స్ట్రగుల్ అవుతున్నాం. సో ఏంటి డిఫరెన్స్ అంటే ఏదో ఒక డిఫరెన్స్, ఏదో తేడా జరుగుతుంది. సో ఆ తేడా ఏంటనేది కనిపెట్టడానికే ఈ ప్రోగ్రామ్. యాక్చువల్గా ఎండిఆర్టీ అనేది 1 ఇయర్ ప్రోగ్రామ్ కానే కాదు సార్, 1 ఇయర్ ప్రోగ్రామ్ కాదు ఇది. కాకపోతే ఒక్కసారి మనకు ఒక ప్యాటర్న్ తెలిసింది, సిస్టమ్ తెలిసింది, మీకు ఎదరం తెలిసినప్పుడు లోతు ఎంత ఉంటే మీకేంటి, ఈత వచ్చి మీకు అది నుయ్యా లేదా అది కాలం ఎంత లోతు అయితే మీకేం భయం ఉంటుంది. అట్లాగా ఒకసారి ఎండిఆర్టీ ప్యాటర్న్ అర్థం చేసుకున్నారంటే ఎండిఆర్టీ చేయగలిగిన వాళ్ళు డబుల్ ఎండిఆర్టీ పెట్టుకుంటారు, 2 లక్షల నెలకు సంపాదించడం నేర్చుకుంటారు. మీకు 1 లక్ష సంపాదించడం వచ్చిన వాడికి కార్ డ్రైవింగ్ వచ్చు, డిస్టెన్స్ ఎంత ఉంటే మీకేం భయం. సో కాబట్టి ఏంటంటే ఇది ఎండిఆర్టీ అనేది ఒక పర్టికులర్, ఎందుకంటే లైఫ్లో మినిమం 1 lakh కన్నా ప్రతి నెల సంపాదించండి అని ఎందుకు మీ లీడర్ మిమ్మల్ని ఎండిఆర్టీ చేయండి ఈ సంవత్సరాన్ని అడిగారంటే దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా ఎంతకాలం కష్టపడతావు, 20,000 30,000 సంపాదిస్తా, నెలకు 1 లక్ష సంపాదించు, నీ లైఫ్ బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. సార్ ఎండిఆర్టీ అంటే ఏమవుతుంది సార్, మీరు ఎన్నో చెప్తారు సార్, మీరు చెప్పడానికి ఏంటి సార్, ఇలా వస్తుంటే లోపల ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటుంది మనల్ని. సో కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడు అదే చెప్తారు కదా, మన ఇంట్లో బురదున్నా పర్వాలేదు, మన మైండ్లో బురద ఉండొద్దు. మన ఇంట్లో దరిద్రం ఉన్న ప్రాబ్లం లేదు, మన మైండ్లో దరిద్రం లేకుండా ఉంటే మనము ఒకరోజు క్లియర్ చేయగలుగుతాం అంతా. సో కాబట్టి మనం మైండ్లో బురద లేకుండా చూసుకోవాలి మనం ఫస్ట్ బేసిక్ లెవెల్. సో చూడండి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది, ఎందుకంటే చెప్పాను కదా ఎవరు ఈజీగా సక్సెస్, మనకున్న పరిస్థితులు చాలామంది మన గ్రూప్లో చూస్తే కనుక మోస్ట్లీ మనకున్న టైం చాలా తక్కువ, లిమిటెడ్ టైం ఉంది, మనకున్న వనరులు కూడా టైం తక్కువ ఉన్నాయి. పెద్దలాగా మనము వాళ్ళకలా పెద్ద కంపెనీలు పెట్టి పెద్ద వేలల్లో ఎంప్లాయీస్ని పెట్టుకుని బాగా కోటీశ్వర్లు అవడానికి మన దగ్గర పరిస్థితులు లేవు. మనకున్న పరిస్థితుల్లో మనం కూడా కోటీశ్వరుడు అవడానికి మనకి ఉన్న ఈజీ దారులు ఏంటి, మార్కెటింగ్ చేయగలగాలి కానీ పెట్టుబడి వద్దు, నాకున్న పరిస్థితులు ఏంటి, నాకున్న పరిస్థితులు నేను చేసుకోగలగాలి, రైట్. ఒక ప్రోడక్ట్ నేను సొంతంగా తయారు చేసుకుని అమ్ముకోలేను, సో ప్రోడక్ట్ తయారు చేయడానికి ఈజీగా ఎవరైనా ఒక వస్తువును తయారు చేసి నా చేతిలో మార్కెటింగ్ చేసుకోమని ఇచ్చేవాడు ఉన్నాడా, వెతకాలి, రైట్. దాని మెయింటెనెన్స్, సర్వీసింగ్ ఇవన్నీ చూసుకోవాలి మనం, దానికి కూడా డబ్బులు ఖర్చు అవుతుంది. బయట ఒక మార్కెట్లో మనం ఒక బిజినెస్ పెట్టాలంటే నేను చెప్తున్నా డబ్బులు బాగా సంపాదించే వర్గంలోకి మనం వెళ్ళాలంటే నాకు ఒక సెటప్ ఉండాలి, దానికి ఖర్చు కావాలి, డబ్బులు లేవు, నాకు అంత ఇన్వెస్ట్మెంట్ లేదు. సో రెడీమేడ్గా ఏమైనా సెటప్ ఉందా చూడాలి ఫస్ట్. ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు ఉండాలి, నేను మార్కెటింగ్లో ఉండాలంటే ఏం వస్తువు తయారు చేయడం అంత ఈజీ కాదు. వస్తువు తయారు చేయాలంటే ముందు మార్కెట్లో డిమాండ్ ఏముందో చూసుకొని మన వస్తువు తయారు చేస్తుంది ఒక కంపెనీ. ఆ తయారు చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఎంతకాలం ఉంటుందో తెలీదు, కాంపిటీషన్ టెక్నాలజీ వల్ల చాలా రిస్కీ. సో ఇవి ఏమీ లేకుండా నాకు ఒక వస్తువు నా దగ్గర ఉందా అమ్మడానికి, ఒకరి దగ్గర తీసుకెళ్ళి తీసుకో. ఎందుకంటే ప్రపంచంలో డబ్బులు సంపాదించే వాళ్ళందరూ కమిషన్ మీద పనిచేసే వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. కమిషన్ మీద సంపాదించే వాళ్ళే ఉంటారు, ఆస్తిపరు డబ్బులు సంపాదించే వాళ్ళు అంతా గుర్తుపెట్టుకోండి. టాటా ఉప్పు అమ్ముతారు, ఎందుకు, దాంట్లో కొంచెం కమిషన్ వస్తుంది ఆయనకి. కమిషన్ మీద సంపాదించే వాళ్ళే కోటీశ్వర్లు, జీతం మీద డిపెండ్ అయిన వాళ్ళు కోటీశ్వర్లు అవ్వలే, చరిత్రలో లేదు. సో మరి ఈ ప్రోడక్ట్ తయారు చేయడం నా వల్ల కాదు, సరే ఎవరన్నా రెడీగా ఈజీగా నాకేం ఖర్చు లేకుండా నా దగ్గర ఉన్న దాంతో ఖర్చు పెడితే వచ్చేది ఉందా చూడతాను. రెండోది
మూడో సర్వీస్. నేను సర్వీస్ చేయాలంటే దానికి సెటప్ ఉండాలి, నాకు కంపెనీ ఉండాలి, చాలా సర్వీస్ ఇవ్వాలి. అది నేను డబ్బులు ఖర్చు పెట్టలేను. మరి నాకైనా ఒక ఈజీగా సర్వీస్ చేసే ఒక కంపెనీ అన్నా నాకు సపోర్ట్ దొరుకుతుంది, ఈజీగా ఉంది. మళ్ళీ ఓకే, నేను ఇంత కష్టపడుతున్నాను, నేను చేసిన పనికి గ్యారంటీ ఉంటుందా? చాలా చూసినాం మనం, అగ్రి గోల్డ్, అక్షయ గోల్డ్, సమృద్ధి యోజన, పెరల్స్, ఏవో చాలా చాలా ఉన్నాయి స్కీమ్స్. అందులో రాత్రింబవాళ్ళు నిద్రాహారాలు మాని పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి ఒక 500-600 కస్టమర్లతో వాళ్ళు సర్వీస్ చేశారు. ఎందుకు? ఈ కంపెనీ చాలా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. ఒక 5 ఏళ్ళు కష్టపడి ఒక 500 మంది కస్టమర్లు నాకు వస్తే నా లైఫ్ డోకా ఉండదని చాలా ధైర్యంతో చేశారు చాలామంది. వన్ ఫైన్ డే ఏమైనాయి, కంపెనీలన్నీ తాళం చేసేస్తే 500 మంది తాళం వేసేసుకుని పోతే 500 మంది ఇంటి ముందు నిలబడిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. పేపర్లో మనం ఎన్ని చూడలే. వైఫ్ అగ్రిగోల్డ్లో చాలామంది కట్టిస్తే వాళ్ళు వచ్చి అడిగితే భర్త ఈమెతో నాకు సంబంధమే లేదని చెప్పేసి తన్ని బయటికి తరిమేసిన సంఘటన కూడా పేపర్లో చదివాను నేను. బయట అంత ఈజీ లేదు సార్ మార్కెటింగ్లో. మనం పనిచేయడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ పని చేస్తున్నాం అనేది అంతకంటే ఇంపార్టెంట్. మనం లైఫ్లో ఎదగడానికి నిచ్చెనలు ఎక్కుతూ ఉంటాం. నిచ్చెనలు ఎక్కడం ఎంత ఇంపార్టెంటో ఆ నిచ్చెన ఏ గోడ కానుందో అంతకంటే ఇంపార్టెంట్. మీరు వేసే నిచ్చెన మేము ఎక్కడ తీసుకెళ్తుంది? బిల్డింగ్ పై తీసుకెళ్తుందా? ఆకాశంలో మధ్యలో నిలబెడుతుందా? చెక్ చేసుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ మనకు రెడీమేడ్గా దొరికేదే మనకి ఎండిఆర్టీ అనేది. అందుకని మీరు ఎండిఆర్టీని ఈజీగా తీసుకోకండి. మరి ఎండిఆర్టీ చేయడానికి మన పెట్టుబడి ఏంటి? పెట్టుబడి లేనిది ఇది రాదు కదా. ఎండిఆర్టీ చేయడానికి మీ దగ్గర మీరు పెట్టాల్సిన పెట్టుబడి టైం, మీ టైం మాత్రమే, ఇంకేమొద్దు. మరి టైం లేదా? మనం పొద్దున్న సాయంత్రం దాకా డైలీ పొద్దున్న సాయంత్రం వినేది ఏంటో తెలుసా? నాకు టైం లేదు. మరి ఎటుపోతుంది టైం అంతా? సో నిజానికి చెప్తారు కదా, డబ్బు కంటే విలువైంది టైం అని చెప్తారు. టైం ఈజ్ మనీ కాదు చెప్పాలంటే, టైం ఈజ్ మోర్ దాన్ మనీ అని చెప్తారు. ఎందుకు? డబ్బు పోతే మనం సంపాదించుకోగలం, టైం పోతే సంపాదించుకోలేము. నువ్వు 1000 కోట్ల అధిపతి అయినా కూడా నిన్ను ఐసీయూలో పెట్టినప్పుడు, నీకు టైం అయిపోయినప్పుడు 5 నిమిషాలు కొనుక్కోలేవు నువ్వు. సో టైం అనేది చాలా వాల్యుబుల్. కానీ దురదృష్టవశాత్తు అత్యంత వృధాగా పోయేది ప్రపంచంలో టైమేనంట. అత్యంత వృధా చేసేది టైంనే. సో ఇక్కడ మీరు టైంను ఇన్వెస్ట్ చేసి, ఎందుకంటే టైం ఆల్రెడీ దేవుడు మనకు రెడీగా ఇచ్చాడు. రోజు ఇన్ని గంటలు మీరున్న వాడుకుంటే ఓకే, లేకపోతే నెక్స్ట్ రోజు మళ్ళీ అకౌంట్లో 24 గంటలు వేస్తాడు. వాడుకున్న జీరోనే, మీరు వాడుకోకపోయినా కూడా జీరోనే నెక్స్ట్ రోజుకి. ఈరోజు ఇచ్చిన అన్ని గంటలు జీరో అయిపోతాయి. వాడుకుంటున్నామా లేదనేది మీ ఇష్టం. ఇప్పుడు దేవుడు మీకు 24,000 ఇచ్చాడు అనుకుందాం, నెక్స్ట్ రోజు మళ్ళీ జీరో అయిపోతుంది. మీరు వాడుకోవాలి. యాక్చువల్గా సాయంత్రంలోపు జీరో అయిపోతుంది కాబట్టి కష్టపడి వాడుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి, ఏదో చేసుకోవాలి ఉపయోగపడేది. సో కాబట్టి ఇక్కడ టైంతోనే మనం ఇన్ని లక్షలు సంపాదించుకోగలుగుతాము. అదే ఎండిఆర్టీ అంటే ఏం లేదు. గంట పెట్టండి, 2 గంటలు పెట్టండి, మీ టైమే ఇన్వెస్ట్మెంట్, కానీ పక్కాగా పెట్టండి. సో ఇలా చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడో నేను ఇండియాలో టాప్ మెంబర్సే నేను చూపించట్లేదు. వీళ్ళ ఆదాయము కోట్లలో ఉంది, నెలకి లక్షల్లో కాదు కోట్లలో ఉంది. సిఓటీలు అంటారు, టీఓటీలు అంటారు, ఇవన్నమాట. సో ఇలాంటి నార్మల్గా నేను యాక్చువల్గా మా బ్రాంచ్లో నెలకు 1,00,000 దాటి సంపాదించే వాళ్ళు 30 మంది పైన ఉంటారు, సీనియర్ ఏజెంట్లు. సో ఇలాంటి దాన్ని ఎండిఆర్టీ అంటాము. ఇది కొత్తగా మన ఎండిఆర్టీ చేయాలంటే మనకి ఎంత నామ్స్ ఎంత అనేది దాని గురించి ఉంది ఇక్కడ యాక్చువల్గా మనకి ఎలా ఉంటుందంటే ఎండిఆర్టీలో సంవత్సరం మేము 2027 అంటాము, ఎండిఆర్టీ 2027 అంటారు, కానీ క్యాలెండర్ ఇయర్. అలాగే ఇయర్స్లో ఫైనాన్షియల్ ఇయర్, క్యాలెండర్ ఇయర్ అని 2 ఉంటాయి. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? April 1 నుంచి మళ్ళీ March 31 ఉన్నదని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి? January 1 నుంచి December 31 వరకు క్యాలెండర్ ఇయర్ అంటారు. ఎండిఆర్టీ చేసేది మనము క్యాలెండర్ ఇయర్ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే January 1 నుంచి మన జర్నీ మొదలైంది. ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. 365 డేస్లో 3 రోజులు మనకి అయిపోయింది. 362 డేస్ ఉన్నాయి మనం వాడుకుని చేయగలగడానికి. రైట్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మన క్లబ్ మెంబర్కి చూస్తారు. యాక్చువల్గా ఎండిఆర్టీకి మాత్రం క్యాలెండర్ ఇయర్ చూస్తారు. అయితే ఈ క్యాలెండర్ ఇయర్లో అంటే 2026 January 1 నుంచి 2026 December 31 వరకు ఇక్కడ మనకేంటంటే 2 విధాలుగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక ఎండిఆర్టీ అనే దానికి మీరు తీసుకున్న కమిషన్ బేస్డ్గా ఒకసారి చూస్తారు.
అంటే మీరు ఎంత కమిషన్ తీసుకున్నారు ఈ ఇయర్లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు. రెండోది ఏం చూస్తారంటే మీరు ఎంత ప్రీమియం తెచ్చారు. అంటే ప్రీమియం వైజ్గా ఒక కేటగిరీ, కమిషన్ వైజ్గా ఒక కేటగిరీ. యాక్చువల్ కమిషన్ మీదే ఎక్కువ మంది క్వాలిఫై అవుతూ ఉంటారు. ప్రీమియం మీద కూడా చాలామంది అవుతారు, పెద్ద పెద్ద పాలసీలు ఇచ్చిన వాళ్ళు. అదే కమిషన్ వైజ్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే కమిషన్ ఎంత కావాలి, చాట్ బాక్స్లో టైప్ చేయండి చూద్దాం. ఎండిఆర్టీ అవ్వాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఇయర్ కమిషన్ అంటే మనం ఇప్పుడు హాఫ్ ఇయర్లీ కట్టాం, సెకండ్ హాఫ్ ఇయర్లీ కూడా మనకు కౌంట్ అవుతుంది. క్వార్టర్లీ కట్టాం, 4 క్వార్టర్లీ కౌంట్ అవుతాయి. మంత్లీ 12 మంత్లీలు కౌంట్ అవుతాయి. అలాగే బోనస్ కమిషన్ కూడా కలిపే మనము కౌంట్ చేయాలి. ఆ ఇయర్లో మీరు తీసుకున్న కమిషన్ అంతా టోటల్ విత్ బోనస్తో కలుపుకొని. రైట్, టైప్ చేయండి, అందరూ టైప్ చేయండి. ఒక పాస్వర్డ్లో గుర్తుండాలి, 1302 500 1302 మీరు ఏం చేస్తారంటే మీ బుక్ మీద రాయండి 1302 500. ఇది 1302 500 డివైడెడ్ బై మన కమిషన్ ఎంత 28% కదా, 0.28 పెట్టండి. మీరు మొబైల్ ఉంటే కనుక ఆపరేట్ చేసి చూడండి. 1305 500 డివైడెడ్ బై 0.28 ఎంత వచ్చింది ఇక్కడ చాట్ బాక్స్లో పెట్టండి. 4651,786 ఖైదీ నెంబర్ 786 లాగా అంతేనా. 4651,786. సో సుమారుగా మనం తేవాల్సిన ప్రీమియం, అది కమిషన్ కాదు, యాక్చువల్ ప్రీమియం మనకి ఆ 13 lakhs ప్రీమియం కావాలంటే కనుక మనము తేవాల్సిన 28% కమిషన్ వేసుకుందాం ఫస్ట్ అయితే, ముందు జర్నీ స్టార్ట్ అవ్వడానికి. సో ఎంత వచ్చింది ఫిగరు మీకు, 46,51,786 అనుకోండి ఇంకా. సో రేపటి నుంచి మన జర్నీ, మన ప్రీమియం 12 నెలల్లోని ఇప్పుడు ఇది వచ్చింది కదా అమౌంట్ 46,51,786 ఖైదీ నెంబర్ 786లా డివైడెడ్ బై 12 వేసుకోండి. 12 నెలలకి ఎంత వచ్చింది రాయండి. ఒక్కో నెల ఎంత వచ్చింది, 3,87,650 రూపాయలు అన్నట్టు సార్. మరి వారానికి ఎంత అయింది లెక్క చూడండి చూద్దాం. బై 4 చేయండి సార్ దాన్ని. 90,451 రూపాయలు. ఓకే రైట్. ఇంకా 1 lakh అనుకుందాం రౌండ్ ఫిగర్ సార్. అంటే ప్రతి వారం దగ్గరలో 1,00,000 రూపాయలు ప్రీమియం మనం తెచ్చుకోగలగాలి. రైట్. సో 10 lakhs పాలసీస్ అనుకుందాం సరే, 50,000 ప్రీమియం వేసుకుందాం యావరేజ్గా. 10 lakhs పాలసీ మినిమం తేవాలి. ఇది మన ఎండిఆర్టీ ఏజెంట్ అనే ఆయన 10 లక్షల కన్నా చిన్న పాలసీలు తేవద్దు. మినిమం 10 లక్షలు మీరు పాలసీలు తేవాలి, క్యాన్వాస్ చేయాలి. 10 లక్షల కన్నా చిన్న చేస్తే మీరు ఎండిఆర్టీ ఏజెంట్ కాదు. రైట్. అంటే దీని అర్థం ఏంటి, ప్రతి వారం 2 10 lakhs పాలసీస్ మినిమం తేవాలి మనం. అదే మీరు 20 lakhs పాలసీ ఒకటి తెచ్చినా కూడా ఓకే, సూపర్. సో రైట్, మరి 20 lakhs మీరు తేగలగాలంటే 1,00,000 రూపాయలు మీరు ప్రీమియం తేవాలి అంటే కనుక 20 lakhs అమ్యూర్డ్ మీరు చూపించాలి కదా. జనరల్గా అంతే కదా, 20 లక్షలతో పాలసీ చేసుకుంటే 1,00,000 రూపాయలు ప్రీమియం వస్తుంటుంది దగ్గరలో. ఉత్సవం లాంటిది చూద్దాం, ప్రెజెంటేషన్స్ అన్నీ అవి కూడా ఎలా తెచ్చుకోవాలి మనం ముందు నేర్చుకుందాం. ఇంకా ఉత్సవం లాంటిది అయితే ఇంకా తక్కువతోనే ఎక్కువ ప్రీమియం తెచ్చుకోవచ్చు. రైట్. కానీ మనం ఏంటంటే ప్రతి వారము 1,00,000 రూపాయలు మినిమం తెచ్చుకొని ప్లానింగ్ మనం చేసుకోవాలి. దానికి కావాల్సిన టూల్స్ అవన్నీ కూడా మనం నెమ్మదిగా తీసుకుందాం, అన్నీ తెలుసుకుందాం. రైట్. అంటే మీరు ఎండిఆర్టీ అవ్వాలంటే ప్రతి వారం 1,00,000 రూపాయలు మినిమం ప్రీమియం తెచ్చుకోగలిగితే మీరు నెలలో అట్లీస్ట్ 4 లక్షలు తెస్తారు. లేదంటే అట్లీస్ట్ 3 లక్షలు తెచ్చినా కూడా 1,00,000 రూపాయలు మీకు మీ కమిషన్లో జమ అయిపోతుంది. నెలకు 1,00,000 రూపాయలు ఎండిఆర్టీ గురించి కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది. నెలకు 1,00,000 రూపాయలు తేవాల్సింది ఎండిఆర్టీ గురించి సెకండరీ. అది మనం ఎందుకంటే ఏదో ఒక పని గోల్ అనేది మన కళ్ళ ముందు ఉండాలి కదా. మనం బస్సు ఎక్కుతున్నాం, మన బస్సుకు బోర్డు ఉండాలి కదా ముందైతే, ఎక్కడికైనా వెళ్ళాలంటే బోర్డు లేని బస్సు ఎక్కకూడదు కదా. అందుకని ఎండిఆర్టీ అని బోర్డు తగిలించుకున్నాం మనం మన బస్కి. ఇండైరెక్ట్గా మనది ఏంటంటే గోల్, నెలకు 1,00,000 రూపాయలు నేను సంపాదించాలి, దానివల్ల ఇంట్లో పరిస్థితులు మారుతాయి. రైట్. సో కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్పే మనకి, ఎందుకంటే ఒక బ్లూ ప్రింట్ అనేది మనకి కంపల్సరీ ప్రతి దానికి అవసరం. ఎవరైనా ఏ ఇంజనీర్ అయినా ఒక బ్లూ ప్రింట్ లేకుండా బిల్డింగ్ కట్టడం మీరు ఎక్కడైనా చూసారా?
ప్లాన్ లేకుండా బిల్డింగ్ కట్టడం చూసారా? చూసుండ్రు. సో ఈ ఎండిఆర్టీ కూడా ఒక సౌధం లాంటిది, మీ కుటుంబాన్ని అద్భుతంగా మార్చి ఒక రాజు సౌధం. మరి అంత గొప్ప దాన్ని బిల్డ్ చేయాలంటే ప్లానింగ్ ఉండాలి కదా, మీ దగ్గర బ్లూ ప్రింట్ ఉండాలి కదా. దానికి ప్లానర్స్ అవి కూడా నేను పంపిస్తాను మీకు. యాక్చువల్గా ఒక బుక్ అనేది నేను పంపిస్తాను. ఆ బుక్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. యాక్చువల్గా మనకేంటంటే వీక్లీ ప్లానింగ్ అవసరం ఉంటుంది సార్. వీక్లీ ప్లానింగ్ అవసరం ఉండాలి. ప్రతి వారం మనం ఎన్ని చేసాము, ఎంత వెనకబడి ఉన్నాం, దీన్ని కవర్ చేయాలంటే నెక్స్ట్ వీక్ నేను ఏం చేయాలి, ఏ స్టెప్స్ చేయాలి, ఎవరిని కలవాలి, ఇది మన ప్రతి వారం ప్రతి అడుగు ఇంపార్టెంట్. మన లక్ష్యాన్ని దగ్గర చేస్తుంది. ఏ లక్ష్యాన్ని దగ్గర చేస్తుంది? మన కుటుంబ పరిస్థితులు బాగుపరిచే లక్ష్యాన్ని. మన సొసైటీలో మీరు ఎండిఆర్టీ చేస్తున్నారంటే మీ ఇంటిని బాగు చేసుకుంటున్నారు. మీరు ఒక ఎండిఆర్టీ కోసం పనిచేస్తున్నారంటే మీ డ్రీమ్స్ నిజం చేసుకోవడం పనిచేస్తున్నారు. మీరు ఎండిఆర్టీ కోసం పనిచేస్తున్నారంటే మీ పిల్లల భవిష్యత్తును మార్చడానికి పనిచేస్తున్నారు. మీరు ఎండిఆర్టీ కోసం పనిచేస్తున్నారంటే సొసైటీలో మీ పేరు గొప్పగా చెప్పుకోవడానికి పనిచేస్తున్నారు. మీరు ఎండిఆర్టీ కోసం పనిచేస్తున్నారంటే మీ చుట్టాల్లోని బంధువుల్లోని మీ వాల్యూ ఏంటి, మీరు ఎంత గొప్ప ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. మీరు ఎండిఆర్టీ చేస్తున్నారంటే మీ వైఫ్ని హ్యాపీగా సంతోషంగా చూసుకోవడానికి మీరు చేస్తున్నారు. సో ఇవన్నీ మీకోసమే చేస్తున్నారు. కాదు, మనం పని చేయడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మనం ఎండిఆర్టీ అని బోర్డు పెట్టుకున్నాం అంతే, రైట్. మనకి ఎప్పుడు కూడా వీక్లీ ప్లానింగ్ అవసరం ఉంటుంది. ఈ వీక్లీ ఎందుకంటే మన దాంట్లో మేజర్గా ప్రాబ్లం ఏంటంటే రికార్డ్స్ ట్రాకింగ్ లేకపోవడం. మనం ఎంత వర్క్ చేసాము, ఎంత వర్క్ చేయాలనే క్లారిటీ మన దగ్గర లేకపోవడం వల్ల మాత్రమే మనం వెనకపడ్డాం ఇప్పుడు దాకా. రికార్డ్స్ సృష్టించాలంటే రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇది ఫస్ట్ బేసిక్ రూల్. ఇది ప్రతిరోజు మీ ప్రతి యాక్టివిటీని రికార్డ్ చేయండి. ఇది వీక్లీ ప్లానర్. మనకు చెప్పాలంటే అమెజాన్లో కూడా దొరుకుతాయి. వీక్లీ ప్లానర్ అని కొడితే వస్తాయి. ఇది మేబీ ఇక్కడ హైదరాబాద్లో నేను పర్చేజ్ చేశాను. ఈ బుక్ నేను పంపిస్తాను, మీకు పోస్ట్లో పంపిస్తాను నేను. మేబీ మీకు అంటే మనకి ఏ ప్యాటర్న్లో కావాలి అనేది అవసరం అనమాట. ఇది ఎట్లా అంటే ప్రతి వారం 3 పేర్లు రాసుకోవచ్చు. ఇక్కడ ఈ బుక్లో డేట్ వేసుకుంటాము. సోమవారం ఎవరు కలవాలి, వాళ్ళు కలిసినాక ఏం జరిగింది స్టోరీ రాసుకుంటాం. మంగళవారం ముందే మన వారానికి సరిపడా ప్లాన్ చేసుకుంటాం. అపాయింట్మెంట్స్ తీసుకుంటాం, వాళ్ళకి ఎలా కలవాలో ప్లాన్ చేసుకుంటాం. సో ఒకరిని కలుద్దాం అనుకున్నాము, ఆయన కలవలేకపోయాము. సో ఎవరిని కలిసాము, ఎందుకు కలవలేకపోయినాము అంటే ఆ రోజు రిపోర్ట్ ఇక్కడ రాసుకోవడానికి ఉంటుంది, మనం ఎవరినెవరిని కలిసామో రాసుకోవడానికి ఇక్కడ ఒకటే పేజీలో ఉంటుందన్నమాట. యాక్చువల్గా మనం ముందే వారంలో ఒకరోజు ప్లాన్ చేసుకుంటాము. ఎందుకంటే మన వర్క్ కూడా ట్రాకింగ్ చేయాలంటే మన దగ్గర వీక్లీ ప్లానింగ్ ఉండాలి, మంత్లీ ప్లానింగ్ ఉండాలి, ఇయర్లీ ప్లానింగ్ ఉండాలి. నెల వరకు మీకు ఉండాలి, వారంది ఉండాలి, సంవత్సరంది ఉండాలి. మీరు వారం వారం చూసుకుంటా చెక్ చేసుకుంటే వెళ్తే చాలు. నెలది ఆల్రెడీ సెటిల్ అయిపోతుంది, సంవత్సరంది కూడా ఆల్రెడీ సెట్ అయిపోతుంది. మన గేమ్ చాలా సింపుల్ సార్. యాక్చువల్గా నిజానికి మీలో చాలామంది కూడా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు 10 lakhs పాలసీలు మినిమం ఒక 10 చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గ్రూప్లో? లాస్ట్ ఇయర్లో 10 lakhs పాలసీస్ ఒక 10 చేసిన వాళ్ళు, లేదా 10 lakhs పాలసీస్ అంటే 50,000 60,000 అంటే మంత్లీ 4,000 ప్రీమియం, మంత్లీ 4,000 ప్రీమియం బడ్జెట్లో ఉన్న పాలసీలు ఒక 20 చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాట్లో ఎస్ అని పెట్టండి. ఎంతమంది పెట్టారో చూద్దాము. ఎస్ చాలామంది ఉన్నారు ఇందులో. 20 పాలసీలు చేసిన వాళ్ళు సూపర్. 10 చేశారు సూపర్. ఒకటి కూడా 10 lakhs పాలసీ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం, చేద్దాం మళ్ళీ ఇప్పుడు. రైట్, సరే ఓకే. 10 lakhs బదులుగా 5 lakhs పాలసీస్ 2 కలుపుకుని ఒక 10 lakhs పాలసీ అనుకుందాం. అట్లా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 lakhs పాలసీస్. రైట్, చాలామంది మనకు పెడుతున్నారు మంచిగా. గ్రేట్. మీరు ఒకసారి ఆలోచన చేస్తే 10 లక్షల పాలసీ కంటే యావరేజ్గా నెలకు ఒక 5,000 వేసుకోండి బడ్జెట్లో. 5,000 వేసుకుంటే, ఎందుకంటే నెలకి 50,000 జీతం ఈ రోజుల్లో చాలా మందికి ఉంది మన చుట్టూ. నెలకి 50,000 అంటే మనకి 10% కంఫర్టబుల్గా పే చేస్తారు. ఎవరైనా కంఫర్టబుల్ పే చేయడం కాదు, వాళ్ళకి ఇష్టమన్నా లేకపోయినా పే చేయాల్సిందే. 10% ఫ్యామిలీది, అది ఆయనకు సంబంధం లేదు. ఆయన జీతంలో 90% ఆయనది. ఈ 10% ఆయనకు హక్కులేదు, దేవుడు డబ్బుల్లాగా. కుటుంబం కాపాడుకోవడానికి దేవుడి దగ్గర మనం ఎలా పెడతామో అట్లాగా ఆ 10%. సో 5,000 నెలకంటే సంవత్సరానికి 60,000. 10 lakhs పాలసీ ఒకటి 60,000 వేసుకుందాం. ఆల్రెడీ చాలామంది 20 చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా 10 లక్షల పాలసీలు. వాళ్ళు కొంచెం కష్టపడి ఫోకస్ చేసి ఆ 20ని 40 చేశారు అనుకుందాం. 20ని 40 చేశారు అంటే మన ప్రీమియం ఎంత వచ్చింది? 10 lakhs పాలసీస్ 10 చేస్తే 6 లక్షలు వచ్చింది.
20 చేస్తే 12 లక్షలు, అంటే 40 పాలసీలు 10 lakhs తెచ్చుకోగలిగితే మన ప్రీమియం ఆల్రెడీ 20 లక్షలు దాటిపోతుంది. కొంచెం కష్టపడి అదే 10 lakhs పాలసీస్, ఎందుకంటే ఈ 10 lakhs పాలసీస్లో మంచి ఒక 20-15 lakhs మధ్యలో దొరుకుతాయి. ఒక 50 పాలసీలు 10 lakhs పాలసీస్ అంటే మంత్లీ 5,000 మినిమం కట్టగలిగే వాళ్ళని 50 మందిని పట్టుకుంటే చాలు ఎండిఆర్టీ అయిపోతారు. నేను చెప్తున్నా, ఎందుకంటే ఒకటి 10 లక్షల పాలసీ మీద తెస్తే ఆయన అక్కడితో ఊరుకోడు కదా, ఆయన ఊరుకున్న మనం ఊరుకోం కదా. వాళ్ళ బామ్మద్ద 10 లక్షలు తెస్తాము, అది మనకి ఈజీగా వస్తుంది, అంత కష్టం లేకుండా రిఫరెన్స్తో. సో మీ టార్గెట్ సంవత్సరంలో ఎవరైతే 10 lakhs పాలసీస్ 50 తెచ్చుకోగలిగారో వాళ్ళది ఎండిఆర్టీ అయిపోతుంది. నేను రాసిస్తా. ఏం సార్, మనకున్న బంధువులు చుట్టాల్లోని ఫోన్ తెరిస్తే 2,000 మంది ఉన్నారు కదా మీ ఫోన్లో, అందులోంచి నెలకు 5,000 పొదుపు చేసుకోగలిగిన వాళ్ళు, అది కూడా మన కోసం డబ్బులు కట్టమని అడగకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కోసం, వాళ్ళ పెన్షన్ కోసం, వాళ్ళ ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం, వాళ్ళ కుటుంబం సెక్యూరిటీ కోసం మనకి నీడ్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. డబ్బులు బాగా హై నెట్వర్క్ డబ్బులు ఉన్నవాళ్ళు వేటి గురించి పాలసీలు చేసుకుంటారు, ఆలోచన చేస్తారు వాటి గురించి. నార్మల్ వాళ్ళు రిటైల్ కస్టమర్లు అంటారు, అంటే నెలకు 1,00,000 లోపు కట్టగలిగిన వాళ్ళు రిటైల్ కస్టమర్లు అంటారు. 1,00,000 దాటి కట్టగలిగిన వాళ్ళని హెచ్ఎన్ఐ అంటారు. కొంతమంది 5 lakhs కెపాసిటీని బట్టి, ఏజెంట్ కెపాసిటీని బట్టి హెచ్ఎన్ఐ కస్టమర్లు, కొంతమంది 5 లక్షలు దాటితేనే హెచ్ఎన్ఐ కస్టమర్లు అంటారు. వాళ్ళ అవసరాలు వేరుంటే వీళ్ళ అవసరాలే ఉంటాయి. కామన్గా ఉండేవి మోస్ట్లీ ఒక 5 రీజన్స్ ఉంటాయి అంతే. ఈ 5 అవసరాల గురించి మనం మాట్లాడుకుంటే చాలు. అవసరాల గురించి మాట్లాడతాము. ఈ 2,000 మందిలోంచి ఇంకా చెప్పాలంటే కొంతమందికి 5,000 కూడా ఉండుంటాయి మీలో చాలామంది కాంటాక్ట్స్. మీ మొబైల్లోనే కాకుండా ఇంకా గూగుల్లోంచి ఎలా తీసుకోవాలి, లేదా బయట మనం పర్చేజ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం ముందు. రోజు 1,000-2,000 కాంటాక్ట్స్ మనం డౌన్లోడ్ చేయొచ్చు ఇంటర్నెట్ నుంచి. మీ వాట్సాప్ గ్రూప్లోంచి డౌన్లోడ్ చేయొచ్చు, దానికి కూడా యాప్స్ ఉన్నాయి. మీరు ఒక గ్రూప్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు చాలా గ్రూపులు ఉంటాయి. 10th క్లాస్ గ్రూప్, డిగ్రీ గ్రూప్, కమ్మ సంఘం గ్రూప్, కాపు సంఘం గ్రూప్, టీఆర్ఎస్ గ్రూప్, కాంగ్రెస్ గ్రూప్, ఎన్ని గ్రూపులు ఉన్నాయి. ఒక్క గ్రూప్లో ఫోన్ నెంబర్ డౌన్లోడ్ చేసుకోగలిగితే చాలు. మనకి చిన్న యాప్లు ఉన్నాయి, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాట్సాప్ గ్రూప్లోంచి నెంబర్స్ అన్ని ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేయొచ్చు. చూడండి, ఇది నా దగ్గర మీ పేరు, ఫోన్ నెంబర్, మీ బ్రాంచ్ పేరు రాశాను నేను ఇక్కడ. యాక్చువల్లీ మీతో ఇండివిజువల్గా మాట్లాడతాను, రోజు ఒక 5 మంది 10 మందితో అట్లా మాట్లాడతాను. మీ 150 మంది పేర్లు, ఫోన్ నెంబర్లు నా దగ్గర ప్రింటెడ్ ఉన్నాయి. అలాగే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ప్రింట్అవుట్ తీసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళకి ఏం అవసరం, ఈ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ తగ్గ ప్లాన్, మన కాంబినేషన్ సెట్ చేసుకుని వెళ్తే 50-10 లక్షల పాలసీలతో ఎలా మనం సంవత్సరం మొత్తం మీద. అంటే ఇన్ని రోజులు మనము ఎక్కడికి వెళ్ళాలి అంటాం కదా, మనకు చెప్తారు నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియనంత వరకు, ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడే ఉండిపోతావు అని చెప్తారు. నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియనంత వరకు, ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడే ఉండిపోతావు జీవితం అంతా. సో కాబట్టి మనము ఒక క్లారిటీ తెచ్చుకుందాం, ఎండిఆర్టీ అంటే ఏంటి, ఇలాంటివన్నీ నేర్చుకుందాం, రైట్. ఇది ఇప్పుడు ఇక్కడ మీరు చూసారా, ఎండిఆర్టీ అంటే ఓన్లీ ₹1,00,000 కమిషన్ మాత్రమే కాదు. మీరు ఇక్కడ చూసుంటారు లాస్ట్లో ఏముంది, ఇక్కడ లాస్ట్ డేట్ అండ్ వెన్యూ ఉంది కదా. ఎండిఆర్టీ యాన్యువల్ మీట్ ఎక్కడుంది, ఫ్లోరిడాలో ఉంది, ఫ్లోరిడా యుఎస్ఏ. మీరు యాక్చువల్లీ ఒక ఎండిఆర్టీ చేస్తే ఎండిఆర్టీ అంటాము, దాన్ని ట్రిపుల్ చేయగలిగితే కనుక దాన్ని కోర్ట్ ఆఫ్ ది టేబుల్ అంటాము, సిఓటీ అంటారు దాన్ని. అంటే 3 ఎండిఆర్టీలు చేసిన వాళ్ళు. అలాగే 6 ఎండిఆర్టీలు మనం చేయగలిగితే దాన్ని టాప్ ఆఫ్ ది టేబుల్ అంటారు, టీఓటీలు అంటారు వాళ్ళని. బ్రాంచ్కి 1-2 ఉంటారు, కొన్ని బ్రాంచీల్లో ఉండొచ్చు. అంటే ట్రిపుల్ ఎండిఆర్టీ అంటే నెలకు 3 లక్షలు మినిమం కమిషన్ తీసుకుంటున్న వాళ్ళని అర్థం ఇండైరెక్ట్గా. టీఓటీ అంటే ఎవరో కాదు, నెలకి మినిమం 6 లక్షలు కమిషన్ తీసుకున్నవాడని అర్థం. నెలకు 1,00,000 తీసుకున్న వాళ్ళని బ్రాంచ్ ఆఫీస్లో ఏమని పిలుస్తారంటే ఎండిఆర్టీ ఏజెంట్ అని పిలుస్తారు. సంవత్సరం అంతా రెస్పెక్ట్ ఇస్తారు ఆయనకి. బ్రాంచ్లో ప్రతి పని ఈజీగా అయిపోతుంది, ఫోన్ల మీద అయిపోతాయి పనులన్నీ కూడా, రాజా ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. కానీ నెలకు 1,00,000 సంపాదించేవాడని అర్థం, ఎందుకంటే ఎవరు ఎంత సంపాదన పరుడో ఆడే మగాడు కదా. టీఓటీ అంటే నెలకు 3 లక్షలు సంపాదించే పర్సన్ అని, ఆయన వస్తే ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. టీఓటీ ఏజెంట్ ఎవరైనా వస్తే నెలకు 6 లక్షల పైన సంపాదిస్తున్న వ్యక్తి అని అర్థం. అలాగే మీకు ఇక్కడ ఫ్లోరిడాలో యుఎస్ఏలో June 6th నుంచి 9th వరకు ఒక మీటింగ్ జరుగుతుంది, యాన్యువల్ మీటింగ్. మీరు అక్కడికి పోయి రావచ్చు.
ఎందుకు పోయి రావాలంటే చెప్పాను కదా, పవర్ ఆఫ్ అసోసియేషన్. మనం పొద్దున్న సాయంత్రం దాకా ఎవరితో తిరుగుతామో ఆటోమేటిక్గా మనం వాళ్ళ ఉంటాం. మీ చుట్టూ ఉన్న 10 మంది ఫ్రెండ్స్ పేర్లు రాసుకొని వాళ్ళు యావరేజ్ ఇన్కమ్ రాశారనుకోండి, మీరు ఈ నైట్ కానీ రాసి చిన్న ఎక్సర్సైజ్ చేసి చూసి చూడండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ 10 మంది పేర్లు రాసుకుని వాళ్ళు మంత్లీ ఎంత సంపాదిస్తారో చూడండి, యావరేజ్ చేయండి. మీరేం చెప్పనవసరం లేదు, కంపల్సరీ మీ ఇన్కమ్ కూడా అంతే ఉంటుంది. అంటే మనం నిత్యం ఎవరితో కలుస్తున్నామో అసోసియేషన్ దాన్ని బట్టి మన ఇంట్లో పరిస్థితులు కూడా ఉంటాయి, ఇన్కమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎండిఆర్టీ అంటే మినిమం 1,00,000 సంపాదించిన ప్రపంచం మొత్తం ఉంటుంది. ఎండిఆర్టీ అంటే అన్ని కంట్రీల నుంచి వస్తారు. సో కాబట్టి ఒక్కసారి ఎండిఆర్టీ అయితే చాలు. మీకు తెలుసా, మీకు వెంకటేశ్వర్లని మీరు విని ఉంటారు. సార్ ఎవరో చెప్పారంటే ఎండిఆర్టీ వెళ్తే ఫారెన్ వెళ్ళొచ్చని. ఆయన ఫారెన్ వెళ్ళొచ్చా, ఫ్లైట్ ఎక్కచ్చా, ఎంత చేయాలి సార్, నేను ఎన్ని పాలసీలు చేయాలి సార్ అని అడిగాడంట. అలా ఎవరో చెప్పారు సార్ ఎండిఆర్టీ అంటే ఫారెన్లో మీటింగ్ జరుగుతుందంట, వెళ్ళొచ్చంటే అక్కడ తీసుకెళ్తారంట అని. దానికోసము ఆయన ఒక్కసారి ఎండిఆర్టీ అయ్యారు. తెరస్తే లాస్ట్కి ఆయన ఆల్ ఇండియాలో టాప్ 10 స్థాయిలో ఉండే ఒక ఏజెంట్. పెద్ద పెద్ద కార్లు, లైఫ్ స్టైల్ మార్కెట్. అంటే ఒక్కసారి మీరు లైఫ్లో ఎండిఆర్టీ అయితే మీ లైఫ్ ఎలా మారిపోతుందో మీరు ఊహించలేరు. మేబీ మీ దగ్గర లీడర్ యాప్ ఉండొచ్చు, చాలామందికి లీడర్ యాప్ ఉండొచ్చు కదా. లీడర్ యాప్లో లేకపోతే ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి, పర్వాలేదు. ఒక్కసారి మనం 9:30 వరకు యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ టైం ఉంది మనకి, రైట్. ఎవరైనా ఒకరు లీడర్ యాప్ ఉన్నవాళ్ళు మొబైల్లో ఆపరేట్ చేస్తున్న వాళ్ళు ఒకసారి ఎవరైనా స్క్రీన్ షేర్ చేయగలరా? ఆల్-ఇన్-వన్ యాప్ వాడండి, కానీ లీడర్ యాప్ వాడండి. దాంతోపాటుగా స్మార్ట్ ఆల్-ఇన్-వన్లో ప్రీమియం ప్రెజెంటేషన్ అని ఉంది, అది తీసుకోండి. స్మార్ట్ ఆల్-ఇన్-వన్ కూడా వాడండి. అంటే కొన్ని పాలసీస్ కొన్ని యాప్లో ఈజీగా ఉన్నాయి అండర్స్టాండ్, కస్టమర్కి చెప్పడానికి ఈజీగా. లీడర్ యాప్ జీవన 1,00,000 ప్లాన్ ప్రజెంటేషన్కి చాలా ఈజీగా ఉంటుంది, కస్టమర్ అర్థం చేసుకోవడం కూడా. అలాగే ఉమాంగ్ కానీ ఉత్సవ్ కానీ మనము ఈజీగా చెప్పడానికి మనకి స్మార్ట్ ఆల్-ఇన్-వన్ బాగుంటుంది. సో 2 వేసుకోండి. ఎప్పుడు కూడా మన దగ్గర క్వాలిటీ బిజినెస్ ఉండాలంటే మన దగ్గర ఉన్న వస్తువులు క్వాలిటీ ఉండాలి. చీప్ మైండ్ సెట్తోని, చీప్ వస్తువులతోని మనము గ్రేట్ వస్తువుల్ని పొందలేము. ఫస్ట్ కింద అదర్ కాలిక్యులేటర్స్ అని ఉంది చూడండి, కిందకి వెళ్ళండి. చూడండి లాస్ట్లో ఉంది అదర్ కాలిక్యులేటర్స్ అని, దాని మీద క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ఉంది కదా, రైట్. ఇందులో బిజినెస్ కాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. రైట్, అక్కడ మీ ఏజ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా నేమ్ ఇవ్వండి, మీ నేమ్ ఇవ్వండి, నేమ్ కూడా ఇవ్వండి. ఉత్పేరు ఇవ్వండి సార్, మంచిగా ఉంటుంది. మహేష్ కుమార్, రైట్, వెరీ గుడ్. ఏజ్ ఇచ్చారు. ఇయర్లీ ప్రీమియం ఫర్ ఈచ్ పాలసీ అన్నారు కదా, మనం ఒక 60,000 తీసుకోండి ఒక్కొక్క పాలసీకి. ఓకే, 70,000 తీసుకున్నారు కదా. లేదంటే ఒక పని చేయండి, ఇక్కడ 70,000 బదులుగా మనకి ఈజీగా ఉంటుంది, నెలకు 5,000 బడ్జెట్ వేసుకుందాం, 60,000 వేయండి. రైట్, ఇక్కడ సంవత్సరానికి మనం ఎన్ని చేయాలి, 6,848 కాబట్టి అక్కడ మీరు 80 వేయండి. నెంబర్ ఆఫ్ పాలసీస్ పర్ ఇయర్ 80. అంటే సంవత్సరానికి ఇయర్లీ ప్రీమియం 60,000 ప్రీమియం తెచ్చేవి 80 పాలసీలు నేను తెస్తే కనుక 6,848 లక్షల ప్రీమియం నాకు వస్తుంది, నేను ఎండిఆర్టీ అయిపోతా. ఇట్లాగా కింద హౌ మెనీ ఇయర్స్ డూ యూ వాంట్ టు బిజినెస్ అన్నాడు కదా, మనకు రెన్యువల్ కమిషన్ అంటే ఈఆర్సీ అంటాం కదా, దానికి ఎలిజిబిలిటీ రావాలంటే 5 years మినిమం పనిచేయాలి. 5 ఇవ్వండి. అక్కడ కింద 0 పెట్టేసేయండి, ఓన్లీ ఎండిఆర్టీ మాత్రమే చేస్తూ వెళ్తున్నారు, 0 పెట్టండి. తర్వాత అక్కడ పీడిఎఫ్ కొట్టండి కింద ప్రజెంటేషన్ దగ్గర, అట్లా కిందకి వెళ్ళండి. ఇది చూడండి పేజ్. మీ ఏజ్ ఇప్పుడు 49 years సార్. ఇప్పుడు నెలకు ఒక మంత్లీ 5,000 పాలసీ. ఎప్పుడు కూడా మీరు మంత్లీనే మాట్లాడాలి చెప్పండి. ప్రీమియం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పార్టీతో మాట్లాడినా మంత్లీ మాట్లాడడానికి అలవాటు చేసుకోండి. మీది కూడా మంత్లీ అలవాటు చేసుకోండి. చిన్నగా అనిపిస్తుంది మనకి. 60,000 అంటే 60,000 అంటే పెద్దగా అనిపిస్తుంది. 5,000 నెలకంటే చిన్నగా అనిపిస్తుంది. సైకలాజికల్గా మంత్లీ మాట్లాడడానికి అలవాటు చేసుకోండి. నెలకు 5,000 పాలసీలు ఎన్ని తెచ్చారు? 80 తెచ్చారు మీరు. సో మీరు ఇక్కడ కింద చదివితే కనుక 5 yearsలో మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారంటే 3,31,20,000 3 కోట్ల ఇన్కమ్ సంపాదిస్తారు 5 సార్లు మీరు ఎండిఆర్టీ అయితే. ఓన్లీ జస్ట్ 5 years పాటు మీరు ఎండిఆర్టీ చేస్తే, అది మీ సార్ బాధతో చేశారో తెలియదు, నా బాధతో చేశారో తెలియదు, ఇంకో దాంతో తెలియదు, మీరు ఒక్కసారి 5 సార్లు ఎండిఆర్టీ చేసుంటే మీ ఫ్యూచర్లో క్రియేట్ చేసే 3 crores పైన. ఇంకా కిందకి వెళ్ళండి సార్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, కొంచెం పెద్దగా పెట్టండి. ఇది లాస్ట్ చూపించండి సార్, లాస్ట్ కాలం చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
13 లక్షల కమిషన్ ఫస్ట్ ఇయర్ వచ్చింది. సో సెకండ్ ఇయర్ 17 లక్షలు అయింది మన కమిషన్. తర్వాత 20 లక్షలు అయింది. కానీ మనం చేసే బిజినెస్ సేమ్ అంతే, నెలకు 5,000 80 పాలసీలే చేస్తూ వెళ్ళాం. కానీ మన కమిషన్ పెరుగుతూ వచ్చింది, 27 లక్షల వరకు వెళ్ళింది. తర్వాత చూడండి 1,60,000 అంటే 16 లక్షలు, 15 లక్షలు, 14 లక్షలు, 13 లక్షలు. ఇది మేము వర్క్ చేయకుండానే. మీరు ఫస్ట్ కాలంలో చూడండి, స్టార్టింగ్ రండి ఒకసారి, అలా పెట్టండి సార్, అలా పెట్టండి. చూడండి, మీరు 54వ సంవత్సరం నుంచి రిటైర్ అయిపోయారు. ఇంకా ఎవరు సార్, ఇప్పుడు జయచంద్ర సారు, ఎవరు, ఓం ప్రకాష్ సార్ 5 ఏళ్ళు ఎండిఆర్టీ చేశారు కష్టపడి. మొత్తం సార్కున్న 3,000 4,000 కాంటాక్ట్స్లోంచి 365 రోజుల్లోని కష్టపడి ఒక 80 మందిని ప్రజెంటేషన్లు ఇచ్చో, వీడియో పంపించో, ఫోన్లో మాట్లాడో, రిఫరెన్స్ తీసుకునో ఏదోలాగా ఒక 80 మందిని లాక్కొచ్చారు సంవత్సరంలో. అలాగ ఒక 5 ఏళ్ళు కష్టపడ్డారు. తర్వాత రిటైర్ అయిపోయారు. సార్ వదిలేశారు, ఇంకా నాకు అవసరం లేదు, ఇంకా నేను కష్టపడలేను. కష్టపడద్దు, లైఫ్ అనేది ఎప్పుడు ఊరికి కష్టపడడానికేనా, ఎంజాయ్ చేయడానికి కూడా ఉండాలి కదా. సో నేను 55కి రిటైర్మెంట్ తీసేసుకున్నాను. అయినా కూడా సార్ ఎండిఆర్టీ అయిపోతానే ఉన్నారు చూడండి, ప్రతి సంవత్సరం కూడా. చూసారా చివరి కాలంలో చివరున్న చూడండి, ఈఆర్సీ ఆల్రెడీ 16 లక్షలు 15 లక్షలు వచ్చేస్తుందిగా ప్రతి నెల. అంటే ఒక్క 5 సార్లు ఎవరు ఎండిఆర్టీ చేశారో వాళ్ళు లైఫ్ టైం ఎండిఆర్టీ అయినట్టే. అది రెన్యువల్ కమిషన్. యాక్చువల్గా మన ఫస్ట్ ఇయర్ కమిషన్ అయితే మనకి ఫారెన్ కూడా పంపిస్తారు, మనకు సన్మానాలు అన్నీ ఉంటాయి, ఓకే. కానీ కష్టపడకుండా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎండిఆర్టీ, మీరు 5 సంవత్సరాలు ఎండిఆర్టీ అయితే 15 లక్షల కమిషన్ ఉంటుంది మీకు. 5 సంవత్సరాలు మీరు ఎండిఆర్టీ అయితే 15 లక్షలు అంటే ఎంత అవుతుంది నెలకి? ఇప్పుడు చూడండి, 15 లక్షల కమిషన్ వచ్చింది డివైడెడ్ బై 12 అంటే నెలకి ఎంత అవుతుంది? 1,25,000. చూడండి, 1,25,000. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ కమిషన్ అనేదాన్ని మనం శాలరీ అనొచ్చు. సెకండ్ ఇయర్ నుంచి మనకు వచ్చేది పెన్షన్ అంటాం యాక్చువల్గా. అంటే 5 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయిపోతే 1,25,000 పెన్షన్. ఎవరైనా జాబ్ ఆఫర్ ఇచ్చారనుకోండి మీకు, 5 ఏళ్ళు నీకున్న చుట్టాలు బంధువులు అందరిలోంచి నెలకు ఒక 5,000 ఎల్ఐసి వాళ్ళ కుటుంబానికి సంబంధించి నెలకు ఒక 5,000 కట్టగలిగే వాళ్ళని నా దగ్గర తీసుకొచ్చి నాకు పరిచయం చేయి. ఎల్ఐసి అంటుంది, ఇక జాబ్ ఇస్తాను. ఇక్కడ 2 ఉంటాయి. 60 ఏళ్ళ దాకా కష్టపడి రిటైర్ అవ్వడం ఒక ఆప్షను. 5 ఇయర్స్లో గేమ్ కంప్లీట్ అయిపోవాలి, 5 ఇయర్స్లో గేమ్ క్లోజ్ అయిపోవాలి. తర్వాత ఎంజాయ్ చేయాలి ఉన్నంతలో. వెనకాల వాళ్ళకి పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించకపోయినా మనం అయితే హ్యాపీగా ఉండాలి కదా. వెనకాల వాళ్ళకి ఆస్తులు సంపాదించవలసిన అవసరం ఏం లేదు, కానీ మనం హ్యాపీగా ఉండాలి ఫస్ట్. అది సెకండరీ అది. సో అంటే ఒక 5 సార్లు మనం ఎండిఆర్టీ చేసి ఉంటే లైఫ్లో మీ రెన్యువల్ కమిషన్ 1,00,000 దాటిపోతుంది. 1,25,000 1,60,000 అయిపోతుంది పెన్షన్ మీకు. ఇంట్లో పడుకున్నా కూడా నెలకు 1,00,000 రూపాయలు అకౌంట్లో మీకు పడితే మీరు ఎంత హ్యాపీ ఉంటారు. సో ఇక్కడ 5 ఇయర్స్ గేమ్ ఉంది, 60 ఏళ్ళ దాకా కష్టపడ్డ ఒక గేమ్ ఉంది. ఏ గేమ్ సెలెక్ట్ చేసుకుంటారు? బాగానే ఉంది సార్, 5 ఏళ్ళు కష్టం అనేది బాగానే ఉంది, ఓకే, మనం ఈజీగా టిక్ పెట్టచ్చు. కానీ ఇక్కడ మీకు 60 ఏళ్ళకి ఇచ్చేది ఇక్కడ ఉంది కదా 5 ఏళ్లలోని. సో కాబట్టి వర్క్ కూడా అదే చేయాల్సి ఉంటుంది. ఏది ఫ్రీగా రాదు ప్రపంచంలో. మీరు 5 సార్లు ఎండిఆర్టీ చేయాలంటే ఇక్కడ బయట 30 సంవత్సరాలు చేసే వర్క్ 5 సంవత్సరాలు చేయాలి. కానీ అంత కష్టపడిన అవసరం లేదు ఇక్కడైతే. కానీ లైఫ్లో 15 సంవత్సరాలు మిగిలిపోతున్నాయి కదా మీకు. ఎందుకంటే మనకు చెప్తారు ఎవరు, మనకి వారన్ బఫెట్ చెప్పేది ఉంటుంది. నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా నీకు సంపాదన లేదనుకో, నిద్రపోయినప్పుడు నువ్వు సంపాదించకపోతే నువ్వు వృద్ధుడైన తర్వాత కూడా పని చేయాలని చెప్తారు. ఎందుకు? మనిషి లైఫ్లో 75 నుంచి 80 దాకా బతుకుతాడు. కష్టపడి డబ్బు సంపాదన అనేది 60 ఏళ్ళ దాకానే. ఆ తర్వాత కూడా ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంది కదా, అంతే కదా. మన ఇంట్లో నెల రోజులు మనం ఉండాలి. మన బిగ్ బాస్ హౌస్లో నెల రోజులు వేసేసారు, మనం 15 రోజులకి ఆహారం పట్టుకెళ్ళాం అనుకోండి, రిమైనింగ్ 15 రోజులు ఎవరు పోషించాలి మనల్ని? సో కాబట్టి ఏం చేయాలి? నేను పగలంతా పనిచేసినా రాత్రంతా పనిచేసినా డబ్బు వస్తే సార్ ఒక రోజు పోయినాక ఈ నైట్ వచ్చిన డబ్బులన్నీ నేను ఆ తర్వాతకు వాడుకుంటా. 60 ఏళ్ళు బతకాలి, నా చేతిలో ఉన్న 40 ఏళ్ళు, 20 ఏళ్ళే నేను కష్టపడతాను, కానీ బతకాల్సిన 40 ఏళ్ళు. అప్పుడు నేనేం చేయాలి? ఈ 20 ఏళ్లలోనే నేను సంపాదించేదానికి డబ్బులు సంపాదించుకుంటే
రిమైనింగ్ 20 ఏళ్ళు కష్టపడకుండా ఇక్కడ సంపాదించిన డబుల్ ఇన్కమ్ని అక్కడ వాడుకుని లైఫ్ గడుపుకుంటారు. సో అలాగే మీరు ఎండిఆర్టీ పెట్టుకొని ఒక 5 ఏళ్ళు కష్టపడితే చాలా మంచి విషయాలు ఉన్నాయి సార్ మాట్లాడుకోవాల్సినవి. అసలు ఎండిఆర్టీ అంటే మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్గా దాన్ని క్రియేట్ చేయాలి. 2-3 స్లైడ్స్ మీకు చూపించి తర్వాత మనము ఈరోజు క్లోజ్ చేసుకుందాము. అంటే ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ కాల్కులేటర్లో ఒక ఎండిఆర్టీ అవ్వడానికి ఎన్ని పాలసీలు మీరు పెట్టుకోండి. మీ బడ్జెట్ నేను 60,000 పెట్టాను, 5,000 పెట్టాను, 80 పాలసీలు కావాలి. మంత్లీ 5,000 అయితే 80 కావాలి. మీరు మంత్లీ 10,000 తెచ్చుకునే కెపాసిటీ అంటే నెలకు ₹1,00,000 తెచ్చుకునే కెపాసిటీ ఉంటే 40 పాలసీలు చాలు మీకు. అలాగే మీ సర్కిల్లో ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కలిపి ప్రతి సంవత్సరానికి 2-3 లక్షలు కట్టగలిగి ఉన్నారనుకోండి, మీరు అందరూ 20 తెస్తే చాలు. ఒక పాలసీతో కూడా ఎండిఆర్టీ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు మీ బిజినెస్ కాల్కులేటర్లో వేసుకోండి, ఒక 5 ఏళ్ళు వేయండి, సేమ్ 5 ఇయర్స్ ఇవ్వండి. ఎందుకు 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ తర్వాత మీరు మానేసినా కూడా మీ కమిషన్ ఆగకుండా వస్తుంది. కొత్త వాళ్ళు ఆల్రెడీ 5 ఇయర్స్ రీచ్ అయినా కూడా మినిమం ఒక 5 ఎండిఆర్టీ ఇయర్స్ ఉండాలి మీ కోడ్లో. ఉంటే మీకు కమిషన్ అనేది ₹1,20,000 పైన ఉంటుంది. ఎవరు సంపాదిస్తున్నారు సార్ నెలకు ₹1,00,000 కమిషన్? ఎవరికి పెన్షన్ ఎవరికి ఉంది బయట? 2004లోనే పెన్షన్లు తీసేశారు అందరికీ. ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళు మీకు తెలుసా? మీకు న్యూస్లో కూడా వస్తుంది. పెన్షన్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వక ధర్నాలు చేస్తున్నారు తెలుసా రిటైర్ అయినాక. నేను మొన్న బుక్ ఫేర్ పెట్టారు కదా హైదరాబాద్లో, బుక్ ఫేర్ హైదరాబాద్, అక్కడ చూడడానికి పోయినా పక్కన ధర్నా జరుగుతుంది. ఎవరిది ధర్నాని వెళ్ళినా ఏంటి అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడంతా పెన్షనర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్ అయిన వాళ్ళు. మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, మేము ఈఎంఐలు కట్టుకోవడానికి అప్పులు చేసుకున్న, ఇల్లు కొనుక్కున్నాం, అది చేసిన, పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, అన్ని అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం, మాకు సిబిల్ స్కోర్ దెబ్బ అయిపోతుంది, మా సెటిల్మెంట్ ఎప్పుడు చేస్తారు? ధర్నా చేస్తున్నారు వాళ్ళు ఆ ఏజ్లో. మనం అనుకుంటాము పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేస్తాం మనం జనరల్గా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పొద్దున్న మందులు, మధ్యాహ్నం మందులు, రాత్రి మందులు. అలాంటి వాళ్ళు అక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నారు సార్. సో మనకి పెన్షన్ అనేది, రెన్యువల్ కమిషన్ అనేది ఎంత వాల్యుబుల్ అవుతుందో ఇప్పుడు తెలియదు మీకు విలువ. మీరు రిటైర్ అవ్వకుండా బయటకు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది కదా, కష్టపడలేని పరిస్థితి వస్తుంది కదా, అప్పుడు ₹100 మీకు అవసరం ఉంటాయి. కానీ ఎవరు ఇవ్వడానికి అడగలేము మనం. మెయిన్ అని ఇస్తారో ఎవరో సెకండరీ. అరే నాకు ఒక ₹1000 ఉంటే ఎవరా, ఎంత చిన్నగా ఉంటుందో తెలుసా, అక్కడే చనిపోతాడు ఆయన. సో మనం కష్టపడేటప్పుడు ₹1000 మనకు ఆఫ్టర్లో అనిపిస్తుంది, ₹100 కనిపిస్తుంది. మనకు చేతగానప్పుడు పెన్షన్ విషయం నేను చెప్తున్నా, ₹100 కూడా ₹1000 కనిపిస్తుంది. సో 5 ఏళ్ళు కష్టపడండి, ఎవరి కోసమో కాదు, మీకోసం, మీరు హ్యాపీగా ఉండడానికి. కస్టమర్కి చెప్తున్నాం మనం. సో అంటే మన కోసం, మనం ఫ్యూచర్లో ఎవరి కోసం ఎండిఆర్టీ చేయొద్దు సార్. 60 ఏళ్ళ దాకా మనం కష్టపడలేము. 60 ఏళ్ళ దాకా ఏంటి, రేపు పొద్దున మనం కష్టపడతాం లేదో మనకు తెలియదు. ఏదో విధంగా కష్టపడి ఒక ఎండిఆర్టీ అంటే ఏంటి, నేను ఎండిఆర్టీ కమిట్మెంట్ ఇస్తే మా సార్ అడుగుతాడు, నన్ను ఆఫీస్లో మా బియ్యం అడుగుతాడు, మేము అడుగుతాం, మన ఫ్రెండ్స్ అడుగుతారు. వాళ్ళ కోసమన్నా ఏదో పెట్టుకుని పనిచేసి ఒక్కసారి ఒక 4-5 ఏళ్ళు ఎండిఆర్టీ అనిపించుకున్నాం అనుకోండి, తర్వాత హ్యాపీగా రిటైర్ అయిపోయినా ₹1,00,000 వస్తుంది. గవర్నమెంట్తో పని లేదు, ధర్నాలు చేయనవసరం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ. మనం పనిచేసే సంస్థ గ్యారంటీ ఉందంటే, మనం చేసే పాలసీలు గ్యారంటీ ఉందంటే, మన ఇన్కమ్ కూడా గ్యారంటీ ఉన్నట్టే. సో ఎండిఆర్టీ వాల్యూ అనేది తెలుసుకోండి. ఏజెన్సీకి, నార్మల్ ఏజెన్సీకి 100 రెట్లు ఎక్కువ. ఎండిఆర్టీ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట, టాప్ లెవెల్. సో రైట్ సార్, రైట్. నేను స్క్రీన్ షేర్ చేసి కొన్ని రన్ చేస్తాను, మీకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. రైట్, ఇది మనకి కెనడా. యాక్చువల్గా కెనడాలో మనకి ఎండిఆర్టీ కన్వెన్షన్ అనమాట ఇది. అప్పుడు పాతది ఎప్పుడో చూపించాను, మీకు చూపించడానికి ఎలా ఉంటుందో అనేది. ఎందుకంటే మనము చూడందే మన మైండ్ ఫీడ్ చేసుకోలేదు. సో దానికోసం అనమాట. ఒక చిన్న వీడియో కూడా ఒకసారి చూద్దాము.
యాక్చువల్గా ఒక్కసారి కనుక మనం ఎండిఆర్టీ అయ్యి ఫారెన్ వెళ్ళాలి. చాలామంది ఎండిఆర్టీ అవి వెళ్ళడం మానేస్తారు. అందుకని సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు ఎండిఆర్టీ కారు చాలా వరకు. ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి వస్తే మీ మనసు ఒప్పుకోదు నెక్స్ట్ ఇయర్ ఎండిఆర్టీ చేయకుండా ఉండడానికి. పెద్ద పెద్ద వాళ్ళందరూ సిఓటీ, టీఓటీ, భరత్ పరీక్ ఇలాంటి వాళ్ళందరూ అంత స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఒక్కసారి ఆ మీటింగ్ అటెండ్ అవుతారు. ఆ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంటికి వచ్చినాక మన కార్డు చూసి పాలసీలు చేస్తారు సార్. ఎండిఆర్టీ అనే టైటిల్ చూసి ఆ కార్డు తీసుకొస్తుంది మీకు బిజినెస్. మీరు 10 లక్షల పాలసీలు 20 పాలసీలు మాట్లాడరు. మీరు అడిగిందే ఎప్పుడు రాదు, అమ్మాయినే పెట్టదంటారు కదా. ఇప్పుడు జనరల్గా మన ఎండిఆర్టీ స్థాయికి మన ఆలోచన పెరగలేదు కాబట్టి 5 లక్షలు 10 లక్షల పాలసీలు చెప్తున్నాం మనం. మీరు ఒకసారి ఎండిఆర్టీ చేసి ఫారెన్ వెళ్ళి వస్తే మీరు మాట్లాడడం ₹1 కోటి పాలసీతో మాట్లాడతారు పార్టీని. ఇప్పుడు మీరు ఒక కారు కొనుక్కుందాం అనుకున్నారు సార్, మారుతి స్విఫ్ట్ రెడ్ కలర్ కొనుక్కుందాం అనుకున్నారు. మీకు మంచిగా అనిపించింది, అది మన లెవెల్ బడ్జెట్లో ఒక 5-6 లక్షల్లో వచ్చేది స్విఫ్ట్. నా బడ్జెట్ అనుకున్నాను, రెడ్ కలర్ అనుకున్నాను, డ్రీమ్ అనుకున్నాను, ఒక బ్రోచర్ చూసుకున్నాను. నెక్స్ట్ టైం మీరు రోడ్డు మీద ఎప్పుడు వెళ్ళినా కూడా స్విఫ్ట్లు కనపడతాయి మనకి. ఎక్కడ చూడు స్విఫ్టే కనిపిస్తుంది. నాకు స్విఫ్ట్ నా బడ్జెట్ పల్ల కార్ నేను అనుకోవాలనుకుంటే సబ్ కాన్షియస్ ప్రింట్ చేసేస్తుంది మీకు అక్కడ. ఎక్కడున్నా రెడ్. అంతకుముందు కూడా కార్లు తిరిగినాయి మన చుట్టూ, అన్ని స్విఫ్ట్ ఎప్పుడు కనపడలేదు అవన్నీ. ఒక్కసారి మన మైండ్లో ఫీడ్ అయినాక ఆ పిక్చర్స్ వచ్చినాక ఎక్కడ చూసినా ఆ కార్లే కనపడ్డాయి. అలాగే మీరు ఒక్కసారి ఎండిఆర్టీకి వెళ్ళొచ్చి ఉంటే అక్కడ ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు పాలసీ చేసిన, ₹1 కోటి ప్రీమియం తెచ్చిన, ఇలా మాటలుంటాయి అక్కడ. ఒక్కసారి ఆ మైండ్ సెట్తో కనుక మనం మీటింగ్ అటెండ్ అయ్యి వస్తే ఎక్కడ చూసినా ₹1 కోటి పాలసీలు కనపడతాయి మనకి. మన మైండ్ సెట్ 10 పెరిగిపోతుంది. ఎందుకంటే ఇదంతా 90% యాటిట్యూడ్, 10% ఈ నాలెడ్జ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా 10% మీకు హెల్ప్ అయ్యేవి. మీరు అనుకుంటారేమో మంచి మంచి బ్రోచర్ తెచ్చేసి కలర్ఫుల్ బ్రోచరు, మంచి బ్రోచర్ ఇలాంటివి చూస్తే కస్టమర్లు 20 కూడా కొనేస్తారు, చేసేస్తారు. ఏం జరగదు. అది 90% మీ యాటిట్యూడ్, మీ ఆలోచన ఎట్లా ఉంది, మీ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది. 10% మీ ప్రొడక్ట్ నాలెడ్జ్, 90% మీ యాటిట్యూడ్, మైండ్ సెట్. ఎండిఆర్టీ మైండ్ సెట్ కావాలి. ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవట్లేదు కదా, 1 మినిట్. రైట్ సార్. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది మనకు అనేది మనం ఏమేమి అనుకున్నాను నేను అనేది మీకు చూపించి మనం క్లోజ్ చేద్దాము. స్క్రీన్ షేర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎండిఆర్టీ చేయడం నిజంగా సాధ్యమా, ఇది దాటడం సాధ్యమా అంటే సాధ్యమే. ఎవరు? మనకి సపోర్టింగ్ సరైన వ్యక్తులు ఉన్నప్పుడే. మీ వెనక చాలామంది ఉన్నాము, చాలామంది ఉన్నారు, అందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారు. మీరు సెల్ఫ్ డౌట్ పెట్టుకోవద్దు. ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నా కానీ ఓకే వదిలేసేయండి, నో ప్రాబ్లం. 0 నుంచి మొదలు పెట్టచ్చు. ఆల్రెడీ ఎండిఆర్టీ చేసిన వాళ్ళు ఉన్నారు, మీరు డబుల్ ఎండిఆర్టీ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎండిఆర్టీ వదిలేసేయండి, 0. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం. లాస్ట్ ఇయర్ ఎండిఆర్టీ చేసిన వాళ్ళు ఈ సంవత్సరం డబుల్ ఎండిఆర్టీ చేయాలి. లాస్ట్ ఇయర్ ఎండిఆర్టీ కాని వాళ్ళు ఈ సంవత్సరం ఎండిఆర్టీ చేయాలి. జర్నీ మొదలైంది, 3 రోజులైంది. ఆల్రెడీ డబుల్ ఎండిఆర్టీ చేసిన వాళ్ళు ట్రిపుల్ ఎండిఆర్టీ చేయాలి, సిఓటీ చేయాలి, కోర్ట్ ఆఫ్ ది టేబుల్. ప్రయత్నం చేయండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నేనేదో చెప్పేస్తున్నాను, నాకు అంత నాలెడ్జ్ ఉందా, ఇది కాదు సార్. అవసరం లేదు ఇది. మనం అంతా 100 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంతే. కానీ ఫైనల్గా మన మైండ్లో మన యాటిట్యూడ్ ఎట్లా ఉందనేది ఇంపార్టెంట్. ఇక్కడ నాకు నాలెడ్జ్ ఉందా, నాకు అన్నీ తెలుసా అనేది కాదు, నన్ను నమ్మి కాదు నేను చెప్పేది. అది ఫస్ట్ రోజు చెప్పిన నమ్మకం ఎవరి మీద ఉండాలంటే నా మీదో, మీ లీడర్ మీదో, ఎల్ఐసి పాలసీల మీదో కాదు. మిమ్మల్ని మీరు నమ్మాలి. ఆ నమ్మడానికి ఒక గ్రూప్ అవసరం, గ్రూప్ ఆఫ్ ది పీపుల్ అవసరం. అందుకనే చెప్తారు కదా, వ్యక్తిగా నువ్వు 100 సంవత్సరాల్లో చేయలేనిది ఒక సమూహంగా ఉంటే 1 సంవత్సరంలో సాధించగలమని చెప్తారు. నేను చెప్పిన వర్డ్ మీకు అర్థమైందో లేదు తెలీదు. ఒక్కడగా 100 సంవత్సరాల్లో సాధించేది ఒక గుంపుగా ఉంటే 1 సంవత్సరంలో సాధిస్తారు వాళ్ళు. సో ఇక్కడ మన గ్రూపులో చాలా నాలెడ్జ్ ఉంది, ఒక నిధి ఉంది, 150 మంది ఉన్నారు మనకి. వాళ్ళ నాలెడ్జ్ని వాడుకుందాము. సో ఇది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నెవర్ ప్లాన్ యువర్ ఫ్యూచర్ విత్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఫ్యూచర్ ప్లాన్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కొటేషన్. అంటే లైఫ్లో ఏదో సాధించాలి, ఏదో డ్రీమ్ చేయాలి, గొప్పగా ఉండాలి అనే ఆలోచన లేని వాళ్ళ దగ్గరికి పోయి మీరు ప్లాన్ చేసుకోకండి ఎప్పుడు కూడా.
నెవర్ ప్లాన్ యువర్ ఫ్యూచర్ విత్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఫ్యూచర్ ప్లాన్స్. అలాగే నెగిటివ్ వాళ్ళకి దూరంగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. చాలామంది వెనకలు అవుతారు, మనకి నూతిలో కప్పలా ఉండాలని చెప్తారు. మన ధ్యేయం ఒకటే ఉండాలి. సో మనము ఎక్కడికి వెళ్ళాలి, చాలామంది లాగుతారు. మనం తెలివిగా తప్పించుకోవాలి. ఇది మన తెలివితేటల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం చెప్పాము 95% మన మైండ్ సెట్. సో దీనికోసం చేయాలి ఎండిఆర్టీ మైండ్ సెట్ కావాలి. మనం యాక్చువల్గా ప్రతి క్లాసు నెక్స్ట్ జరిగే క్లాస్లో 3 విషయాలు మాట్లాడుకుంటాం. ఈ ఇనాగ్రేషన్ సెషన్ కాబట్టి, స్టార్టింగ్ సెషన్ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడుతున్నానేమో, కానీ నెక్స్ట్ ని జరిగే సెషన్లో 3 పార్ట్లుగా ఉంటాయి. ఒకటేంటి, రైట్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ ఏంటంటే ఎండిఆర్టీకి సపరేట్ మైండ్ సెట్ కావాలి. దానికి చేయాల్సినవి కొన్ని ఉంటాయి. డైలీ నేను ఒక ఆడియో పంపిస్తాను, ఆడియో విండ ఉంటుంది. అలాగే కొంచెం ఎఫర్మేషన్స్ ఉంటాయి. నేను ఎండిఆర్టీ అవుతున్నాను, నేను ఎండిఆర్టీ సాధించాను. విజువలైజేషన్ ఉంటుంది. నేను ఎండిఆర్టీ అయ్యాను, టొరంటోలో స్టేజ్ మీద వెళ్తున్నాను, జెండా పట్టుకున్నాను, లేదా ఆఫీస్లో సన్మానం చేస్తున్నారు. నేను సన్మానం చేసినప్పుడు నా చుట్టూ ఎవరు చప్పట్లు కొడుతున్నారు. ఎండిఆర్టీ అయినాక ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎలా ఉంది ఫీలింగ్. ఇవన్నీ విజువలైజ్ చేయాలి. విజువలైజేషన్ అంటాం. ఇది మైండ్ అండ్ రైట్ మైండ్ సెట్ అనేది మనకి ఉపయోగం ఉంటుంది. రైట్ మైండ్ సెట్ కోసం మనం విజువలైజేషన్ చేయాలి. మన సెషన్లో యాక్చువల్లీ మార్నింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నేను ఈవినింగ్ చెప్తాను, కానీ మీరు మార్నింగ్ కూడా యాజ్ టీజ్గా కాపీ చేయాలి. మీరు మధ్య మధ్యలో మనం మార్నింగ్ కూడా వర్క్షాప్స్ పెట్టుకుందాం అవసరమైనప్పుడల్లా. సో ఒక 20 నిమిషాలు మీరు ఎండిఆర్టీ అయినట్టు, 20 నిమిషాలు కాకపోయినా అట్లీస్ట్ 5 minutes మీరు ఎండిఆర్టీ అయినట్టు, ఎండిఆర్టీ అచీవ్ చేసినట్టు, అంత కమిషన్ మీ అకౌంట్లో పడినట్టు, సో దాన్ని మీరు స్పెండ్ చేసినట్టు విజువలైజ్ చేయండి, ఊహించండి. అది కళ్ళకు అనండి, నిజాలు అవుతాయి ఫ్రెండ్స్. అలాగే హెల్దీ బాడీ హెల్దీ మైండ్ అంటారు కదా, మీకు హెల్దీ మైండ్ కావాలంటే హెల్దీ బాడీ కూడా కావాలి. కాబట్టి అట్లీస్ట్ ఒక 20 minutes ఒక ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేయండి. వాకింగ్ ఈజ్ కింగ్ అంటారు. జస్ట్ ఒక 2 kilometers లేదా 1 kilometer మీ హెల్త్ కండిషన్ బట్టి, మీ డాక్టర్ సలహాను బట్టి అట్లీస్ట్ 1 kilometer వెళ్ళి రావడం అనేది ఏదో టైంలో, ఈవినింగ్ అని మార్నింగ్ అని అలవాటు చేయండి. హెల్తీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్ని ఉన్నా కానీ హెల్త్ లేనప్పుడు ఏం ఉపయోగం. మీ దగ్గర బెంజ్ కార్ ఉంది, కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ మీరు కార్లో కూర్చోలేరు. ఒకరు ఎత్తుకుని కూర్చోబెట్టుకుని కార్లో కూర్చోబెట్టాలి మిమ్మల్ని, ఏం ఉపయోగం. సో కాబట్టి హెల్దీ మైండ్ సెట్ కూడా మనకు అవసరం, హెల్త్ కూడా మనకు కావాలి. అలాగే మెడిటేషన్ ఇలాంటివి కూడా చేయండి. దాంతోపాటు కొన్ని ఎఫర్మేషన్స్. నా లైఫ్లో అసలు ఈ సంవత్సరం మీకు ఎంత ఖర్చు ఉంది రాయండి. ఫస్ట్ మీకు కరెక్ట్గా గోల్ క్లియర్గా ఉండాలి. అసలు ఇంటికి వచ్చి చూడండి, ఎండిఆర్టీ పక్కన పెట్టండి. ఈ సంవత్సరం 12 నెలల్లోనే మీకు ఎన్ని డబ్బులు కావాలి ఇల్లు హ్యాపీగా గడవడానికి అనేది లెక్క రాయండి ఫస్ట్. ఈ పిల్లలకి ఖర్చు ఎలా అవుతుంది, ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది, చదువులకి ఎంత ఖర్చు అవుతుంది, అన్నీ ఖర్చు రాయండి, ఒక ఫిగర్గా కనిపెట్టండి. సో ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మెడిటేషన్ కానీ, విజువలైజేషన్, ఎఫర్మేషన్స్, మంచి ఆడియోస్ వినడం, వీటి వల్ల మనకు మైండ్ సెట్ అవుతుంది. మంచి హ్యాబిట్స్ వస్తాయి. ఎందుకంటే చెడ్డ హ్యాబిట్స్ మనం ఒకేసారి తీసుకోలేము, పడేయలేము. మంచి హ్యాబిట్స్ డెవలప్ చేసుకునే కొద్ది చెడ్డ హ్యాబిట్స్ తగ్గుతాయి. ఆ వాటర్ డైల్యూట్ అయినట్టుగా బురద వాటర్లో మనం మంచి వాటర్ పోస్తూ ఉంటే కొంతకాలానికి ఆ బురద వాటర్ కూడా డైల్యూట్ అయిపోయి అది కూడా మంచి వాటర్గా మారిపోతుంది. అట్లా సో మనకేం కావాలనేది ఉండాలి. అలాగే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అని చెప్తారు. మన మాటల్లో ఎప్పుడు కూడా తదాస్తు దేవతలు ఉంటారు, చెడ్డ మాటలు రాకూడదు. అందుకనే ఐఆమ్ ఎండిఆర్టీ అనేది మీకు ఎప్పుడు కూడా నోటంటే రావాలి. ఎవరైనా పలకరించినా కూడా ఎండిఆర్టీ అని పలకరించండి. డైలీ ఎండిఆర్టీ అంటుండండి. మార్నింగ్ ఒక 10 times అనుకోండి. అలాగే ఒక స్టిక్కర్ వీలైతే నేను పంపిస్తాను మీ అందరికి కూడా. ఐఆమ్ ఎండిఆర్టీ అని ఒక స్టిక్కర్స్ ఒక 3-4 పెట్టుకోండి. మీ ఇంట్లో ఒక చోట ఏదో ఒక 2-3 చోట్ల పెట్టుకోండి. మీకు డైలీ ఎదురుగా కనిపించే అద్దం దగ్గర కానీ, ఫ్రిడ్జ్ మీద దగ్గర కానీ ఐఆమ్ ఎండిఆర్టీ అనేది పెట్టుకోండి. అది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేస్తుంది. ఫీడ్ చేసినప్పుడు దానికి తగ్గ వర్క్ అంతా ప్లాన్ మైండ్ చేసేస్తుంది. మైండ్ చాలా పవర్ఫుల్, దాన్ని ఎలా వాడుకుంటే అలా. ఎండిఆర్టీ అనేది ఫీడ్ చేయాలి మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేయాలి. రోజు మార్నింగ్ ఒక 5 minutes ఎండిఆర్టీ విజువలైజేషన్ చేయండి. సూపర్ ఉంటుంది మీకు. అసలు ఆ హాయి మనం అనుభవిస్తాం. నేను ఎండిఆర్టీ అయ్యాను, నాకు నెలకు ₹1,00,000 సంపాదించాను, ఎలా ఉంటుంది, నేను ఎలా వెళ్తున్నాను, అలా వెళ్తున్నాను, ఊహించండి ఒక 5 నిమిషాలు. తర్వాత పవర్ ఆఫ్ అసోసియేషన్. వారానికి ఒకసారి మనందరూ కలుసుకుని మాట్లాడుకుందాం. ఎక్కువ నేనే మాట్లాడడం అనేది కూడా తగ్గిస్తాను నేను.
మీతో కూడా మాట్లాడిస్తాను. ఆల్రెడీ ఎండిఆర్టీ అయిన వాళ్ళతో మాట్లాడిస్తాను. వాళ్ళు ఎన్ని పాలసీలతో అయ్యారు అంటే మనకు అర్థమైపోతుంది. ఎండిఆర్టీ అనేది ఏమి బ్రహ్మ విద్య కాదు. ఆయన 40 పాలసీలతో ఎండిఆర్టీ చేశారు. ఆయనకు ఒక పెద్ద పాలసీ వచ్చింది, ఒక 5 లక్షల ప్రీమియం, మిగిలిన ఆటోమేటిక్గా అయిపోయినాయి. మనకు కూడా 5 లక్షల పాలసీ ఒకటి పెద్దది ఒకటి దొరికితే మిగిలిన కూడా అయిపోతాయి. ఎక్కడ ఎతకాలి? పెద్దోళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఆయనకి ఎక్కడ దొరికారు? మనం అక్కడ ఎతకాలి, మనకి దొరుకుతారు. ఇక ఫైనల్గా మీకు ఈరోజు చెప్పాల్సింది, నేను చెప్పాలనుకుంటున్నాను అన్నింటికంటే ఇంపార్టెంట్గా, పవర్ ఆఫ్ సబ్మిషన్. జీవితంలో ఎవరికైనా మనస్ఫూర్తిగా సబ్మిట్ కాండి, మిమ్మల్ని మీరు అర్పించుకోండి. వాళ్ళు ఏం చెప్తే అది గుడ్డుగా చేయాలి, డౌట్ లేకుండా, సెల్ఫ్ డౌట్. అది నన్నే అని కాదు, మీ లీడర్ అన్నా ఉండండి, ఎవరినన్నా కానీ ఒకరికి సబ్మిట్ అవ్వండి మీరు. సో పవర్ ఆఫ్ సబ్మిషన్ అంటే మనం చెప్తాం కదా, రామాయణంలో హనుమంతుడు ఎలాగో అలాగా. అలా కృష్ణుడికి అర్జునుడిలా కాదు. కృష్ణుడికి అర్జునుడి శిష్యుడే, కానీ అన్ని డౌట్సే, ఇదెందుకు అదెందుకని అడుగుతాడు. అలాగే రాముడికి హనుమంతుడు శిష్యుడు, కానీ ఒక క్వశ్చన్ వితౌట్ క్వశ్చన్ ఆ పని చేసుకుని వస్తాడు, అంతే. కూర్చుంటాడు, ముందు నిలబడతాడు, సార్ చేసేసాను అంటాడు, గురువుగారు చేసేసాను అంటాడు, ఒకటే. అని ఈరోజు ఒక 10 మందిని కలిసి రా అన్నాడు గురువు, కలిసి వస్తా అంతే. తుఫాన్ వచ్చిన, భూకంపం వచ్చిన. అందుకనే చూడండి, కృష్ణుడి కన్నా, అర్జునుడి కన్నా, రాముడి కన్నా కూడా ఎక్కువ హనుమంతుడికి టెంపుల్స్ ఉంటాయి మన ఇండియాలో. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఒక నది దాటి నేర్చుకుంటూ ఉన్నాడు. ఆయన చెప్పేవన్నీ విద్యలన్నీ నేర్చుకుంటాడు. గురువారు అంటే అపారమైన నమ్మకం ఆయనకి. ఒకరోజు ఇక్కడ ఇటు వచ్చిన తర్వాత సడన్గా పెద్ద వరద వచ్చి నది అంతా అసలు అటు దాటడానికి అవకాశం లేనట్టుగా ఉంది, అంత ఉధృతంగా వెళ్తుంది నది. ఆయన అడిగాడు, సార్ గురువుగారు పిల్లలు ఇంటికాడ చాలా ఎదురు చూస్తూ ఉంటారు, నేను కంపల్సరీ వెళ్ళి తీరాలి సార్ అంటే, మరి ఇంత వరద వస్తుంది కదా ఎలా అంటే, అదే సార్ ఎలా వెళ్ళాలి సార్ గురువుగారు, మీరే చూడాలి సార్ అంటే, ఆయన ఏం చెప్తాడంటే, సరదాగా అత్తమాట విసిగిస్తున్నాడని, నేను చెప్తున్నాను గురువుని, నీకేం కాదు, దాని నుంచి నడిచి వెళ్ళిపో, నువ్వు నీటి నుంచి నడిచి వెళ్ళిపోతావు అంతే, నీకేం కాదు పో అన్నాడంట. చిరాకు వచ్చి నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చాడు మళ్ళీ శిష్యుడు. ఏమిరా ఏమైందంటే, మీరు చెప్పారు కదా సార్ నీటి మీద నడుచుకుంటే వెళ్ళిపోయింది సార్ అని చెప్పిండు. నిజంగానే వెళ్ళిపోయాడంట నీటి మీద. ఇదేంటి నిజమేనా, నా మాటకు అంత పవర్ ఉందా? గురువు డౌట్ వచ్చింది. సరే చూద్దామని ఆయన వెళ్ళి, నేను నీటిపై నడవగలగాలి అని గట్టిగా అనుకుని కాలేసి అందులో మునిగిపోయాడు. ఇక్కడ ఏం జరిగింది? ఆ శిష్యుడు గురువుని నమ్మాడు. అదే నమ్మకం గురువు మీద గురువుకు లేదు. అందుకని అంటారు, నమ్మకం కొండల సైతం కదిలిస్తుందని. మీలో ఉత్సాహం అగ్నిపర్వతంలో ఉంటే అనుమానం అనే కలుపు వృక్షాలు దాని మీద మొలవలేవు అని చెప్తారు. మీకు తెలుసా, నమ్మకం కొండలు కదిలించవచ్చు, విన్నారు ఎక్కడైనా? ఫైనల్గా అది కూడా నేను చెప్తాను. నమ్మకం అనేది మనకుంటే కొండల సైతం కదిలించవచ్చు, నిజమా కాదా అది చూద్దాము. ఫైనల్గా ఇది స్క్రీన్ షాట్ మీరు తీసుకున్నా పర్వాలేదు. మన ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది అనేది, ఈ ప్రోగ్రాంలో మైండ్ సెట్కి సంబంధించినవి మనం చేసుకుందాము. అలాగే వర్కింగ్ హ్యాబిట్స్ కూడా మాట్లాడుకుందాము. అంటే మన వర్కింగ్ హ్యాబిట్స్ అంటే ఏంటి, మనకి మైండ్ సెట్ ఎలా ఉండాలనేది ఫస్ట్. తర్వాత మనం డైలీ హ్యాబిట్స్, వర్కింగ్ హ్యాబిట్స్, ఏ పని చేయాలి పొద్దున్నే సాయంత్రం దాకా రిపీటెడ్గా ఏ పని చేయాలి అంటే వర్కింగ్ హ్యాబిట్స్ అంటారు. వీటికి ఎండిఆర్టీకి సపరేట్ ఉంటాయి. అంటే మైండ్ సెట్ సపరేట్ ఎండిఆర్టీ మైండ్ సెట్ ఉండాలి, వర్కింగ్ హ్యాబిట్స్ సపరేట్ ఎండిఆర్టీ వర్కింగ్ హ్యాబిట్స్ ఉండాలి. అలాగే రికార్డ్ కీపింగ్ అది కూడా సపరేట్ ఉండాలి దీనికి, ఎండిఆర్టీ ట్రాకర్. ఇక్కడ మీకు అందుకోసం యాక్చువల్లీ ఈ ప్రోగ్రాంలో ఎట్లా అంటే ప్రతి శనివారం ఒకసారి మీట్ అవుదాం మనం. సో ఈవినింగ్ మాట్లాడుకుంటాం మనము. అలాగే తర్వాత ఇందులో ఫోర్ట్నైట్ అయిపోయిన తర్వాత, 15 రోజులు అయిపోయిన తర్వాత మీకు ఒక రివ్యూ మీట్ అనేది ఉండడం జరుగుతుంది. రివ్యూ మీట్ అంటే ఆ రోజు నేనేం మాట్లాడినా యాక్చువల్గా మోస్ట్లీ అందరికి 1 నిమిషం 2 నిమిషాలు అట్లాగా వీలైనంత వరకు మనం మాట్లాడతాము. వీలు కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇట్లా చాట్ బాక్స్లో పెట్టించడం అట్లాంటివి చేద్దాము. అంటే మేజర్ ఏంటంటే మనం ఎంత దూరం వెళ్ళామనేది ఎప్పుడు కూడా కౌంట్ చేసుకోగలగాలి. సో ప్రతి వారం ఇలా ఉంటుంది. అలాగే మనం ఫోర్ట్నైట్ 15 రోజులు అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం, ఎంత కమిషన్ వచ్చింది, ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చారు, ఎన్ని పాలసీలు అయినాయి. మీ రికార్డు కూడా మేము రాస్తాం, మేము ఫీడ్ చేస్తాం ఎప్పటికప్పుడు మీకు ఫోన్ చేసి, ఈ వారంలో ఎన్ని పాలసీలు చేశారు, ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చారు. మనకేంటంటే మనకు లెక్క ఏంటి, 80 కావాలి, 10కి 2 వస్తాయి అనుకుందాం.
సో 80కి ఎన్ని కావాలి అనేది అన్ని ప్రజెంటేషన్లు ఇవ్వగలగాలి ఈ 365 రోజుల్లో. 10కి 2, 8 అంటే ఎన్ని? 40 కావాలి. 80 అంటే 400 ప్రజెంటేషన్లు ఇవ్వాలి మీరు. 400 ప్రజెంటేషన్లు మీరు ఇస్తే సంవత్సరంలో మీకు కావాల్సిన 10 లక్షల పాలసీలు 60, 70, 80 దొరికేస్తాయి. ఈ 400 ప్రజెంటేషన్లు సంవత్సరంలో ఇవ్వగలగాలంటే రోజుకి ఒక 3 చొప్పున మనం ఇవ్వగలగాలి. అదేంటని చూద్దాం. 15 రోజులకు ఒకసారి మనం ఎంత దూరం వెళ్ళామనేది మీ రికార్డు కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తాము, ఎవరు ఎంత ఉన్నారనేది. అలాగే తర్వాత దాంతోపాటుగా మీకు ఈ రికార్డింగ్ సెషన్స్ యాప్ ఇస్తాము. ఆల్రెడీ యాప్ వచ్చింది, అందులో యాడ్ చేస్తున్నాము ప్రోగ్రామ్స్. గతంలో బేసిక్ మనం అన్ని చాలా కోర్సులు అటెండ్ అయినాం కదా, ప్రొడక్ట్స్ గురించి అవన్నీ కూడా ఈ యాప్లో రికార్డెడ్గా మీకు ఉంటాయి. బేసిక్ కోర్సు ఇంకా మనం ఇది కూడా మనకి ఎండిఆర్టీ అని చెప్పేసి ఎప్పటికప్పుడు అందులో అప్డేట్ చేస్తాము. మీరు అందులో కూడా రిపీటెడ్గా చూసుకోవచ్చు. కాకపోతే మనకి ఎక్కువ యాక్షన్ మీద ఉంటుంది. వితౌట్ యాక్షన్ నాలెడ్జ్ అంటే ఏ బర్డ్ వితౌట్ వింగ్స్ అని చెప్తారు. మీకు నాలెడ్జ్ ఉంది, యాక్షన్ లేదనుకోండి, అది నో యూస్, అంటే రెక్కలేని పక్షిలాగా అనమాట. సో అది యాప్ అనేది కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది ఎప్పటికప్పుడు మనం రివిజన్ చేసుకోవడానికి. దాంతోపాటుగా ఇది ఒకటి ఈ బుక్ అనేది మేము పంపిస్తాను మీకు. దాంతోపాటుగా మీరు బిల్డ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను కొన్ని మనకి ఎండిఆర్టీకి సంబంధించిన ప్రజెంటేషన్స్ కొన్ని నేను మీకు పంపిస్తాను. దాంతో మీరు సపరేట్ ఫైల్ ఉండాలి. ఇప్పుడు కూడా ఎండిఆర్టీకి ప్రజెంటేషన్ ఫైల్ సపరేట్ ఉండాలి మీకు. అందుకే నార్మల్గా ఫోన్లో మనం చూపించి అలా కాకుండా సపరేట్గా ఒక లామినేషన్ చేసుకోవడం, లేదా ఒక కవర్లో పెట్టుకొని ఒక 10 ఉండాలన్నమాట. ఉత్సవ్ ఒక 5 లక్షల పాలసీ, 5 లక్షల ప్రీమియం 5 years కట్టేది, 10 years కట్టేది. ఉత్సవ్ 2 లక్షల ప్రీమియం 5 ఏళ్ళు కట్టేది, 10 ఏళ్ళు కట్టేది. అలాగే 2 lakhs ప్రీమియం 5 ఏళ్ళు కట్టేది, 10 ఏళ్ళు. అలాగే ఉమాంగ్కి సంబంధించి 2-3 చార్ట్లు, లాభకు సంబంధించి 2-3 చార్ట్లు, లక్ష్యానికి సంబంధించి 2-3 చార్ట్లు. అలాగే మనం కొన్ని స్టోరీలు చెప్తాం, స్టోరీ టెల్లింగ్, ఆ స్టోరీలకు సంబంధించిన కొన్ని చార్ట్స్. ఒక ఫైల్ ఉండాలి మీ దగ్గర, ఎప్పుడు కూడా ప్రొఫెషనల్గా ఉండాలి. యాక్చువల్లీ నేను సూట్ ఎందుకు వేసుకున్నాను? ఎండిఆర్టీకి సూట్ కాను మాట్లాడడానికి, ఈ సూట్ లేకపోతే. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఎండిఆర్టీ మీరు కావాలనుకుంటే కనుక మీ సూట్ లేకపోతే మీరు ఎండిఆర్టీకి సూట్ అవ్వరు. సో దాంతోపాటు ఇక్కడ ట్రాకర్ ఉంది మీకు పక్కన. ఇదేంటంటే మంత్లీ మీరు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీకు నేను లింక్ పంపిస్తాను, మీరు అమెజాన్లో పెట్టుకోవచ్చు. లేదంటే నేను మామూలుగా ఇక్కడ ఇది మీకు ఇయర్లీ ప్లానర్, మంత్లీ ప్లానర్ అని కొడితే వస్తాయి. ఒక 500-600 ఖర్చు ఉండొచ్చేమో, చేయండి పర్వాలేదు. లక్షలు వస్తున్నప్పుడు మనకేంటి పెట్టుబడి పెట్టడానికి. ఇలా ఉంటే కనుక జనవరి నెల, ఫిబ్రవరి ఇలా మీకు 12 నెలల్లోని మీకు ఎదురుగా ఒక గోడకి చాటుకు అతికిచ్చారనుకోండి, మీరు ఈ 1వ తారీఖు ఎంత కమిషన్ వచ్చింది పక్కన బ్రాకెట్లో పాలసీలు పెట్టుకోండి. లేక పాలసీలు అవసరం లేదు, కమిషనే రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఇయర్లీ 50,000 ప్రీమియం వచ్చింది అనుకోండి, మీరు ఇక్కడ 1 lakh రాసుకోవచ్చు. మీరు రాసుకోండి ఈ నెలలో టోటల్ ఇక్కడ కింద లాస్ట్ ఎంత ప్రీమియం వచ్చింది, ఎంత కమిషన్ వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ నాకు 1 lakh రావాలి కదా, ఎంత వచ్చింది, 50,000 వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ నా టార్గెట్ 1.5 lakh కమిషన్. ఇట్లా మనం మీరు ఇదే కనుక పాటిస్తే కనుక నేను చెప్తున్నాను డెఫినెట్గా ఇక్కడికి మీ ఎండిఆర్టీ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా ఒక 6 months మీరు చేస్తే, 6 months చాలు. మీరు ఇదే ఫార్ములా పాటిస్తే డైలీ 3 పొద్దున్న భోజనం, టిఫిను, నైట్ భోజనం ఎలాగో, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఎలాగో, పొద్దున ఒక ప్రజెంటేషన్, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి. మీరు ఫుల్ టైం చేసినా పర్లేదు, పార్ట్ టైం చేసినా పర్వాలేదు, కానీ 3 మాత్రం కంప్లీట్ చేయాలి. సో వేరే కమిట్మెంట్లో ఉండి వేరే బిజినెస్లోని కట్ట చేస్తున్న టైం లేదన్న వాళ్ళకి ఆ బిజినెస్లోనే మీ ఓనర్, మేనేజర్ ఇలాంటి వాళ్ళు క్యాన్వా చేయండి. మీరు చేయకపోతే మీ వైఫ్ పేరు చెప్పండి, మా వైఫ్ ఇలాగా ఎండిఆర్టీ చేద్దాం అనుకుంటుంది సార్, మీరు హెల్ప్ చేయండి. అడగండి, మీ వైఫ్ గురించి మాట్లాడడం చాలా ఈజీ. మన గురించి అడగడం కష్టం, కానీ అడగచ్చు. సో కాబట్టి మనకి కొన్ని టూల్స్ కూడా అవసరం. ఇందులో వారం ట్రాకింగ్ ఉంటుంది. తర్వాత మంత్లీ కూడా ఇలాంటి ట్రాకర్ ఒకటి పెట్టుకోండి, ఇయర్లీ ట్రాకర్ కూడా పెట్టుకోండి మీకు కూడా. ఇక్కడ కానీ రాసేటప్పుడు ఐఎమ్ ఎండిఆర్టీ అనేది కంపల్సరీ ప్రతి చోట రాయాలి. మీరు ప్రతి బుక్ పైన కూడా, మీరు రాస్తున్న బుక్ కూడా డైలీ మీరు ఈ ప్రతి సెషన్ కూడా అటెండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు పేజీ మీద రాయాల్సింది, పైన ఓం రాస్తాం కదా, ఓం రాసినట్టుగా మీరు రాయాల్సింది ఐఎమ్ ఎండిఆర్టీ అనేది రాయాలి. ఆ రోజు డేట్ వేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రాంలో
యాక్చువల్గా ఈ 365 డేస్ ప్రోగ్రాంలోని మీరు ఏమేమి నేర్చుకుంటారు అనేది కూడా ఉంది. అన్ని పాలసీల గురించి నేర్చుకుంటాము. దాంతోపాటుగా ఒక ఏజెంట్గా సక్సెస్ అవ్వడానికి ఏం అవసరం అన్నీ నేర్చుకుంటాం. ఈవెన్ ప్రాస్పెక్టింగ్, సెల్లింగ్ ప్రాసెస్ గురించి, అబ్జెక్షన్స్ గురించి, ప్లాన్ బ్రోచర్స్, కాంబినేషన్స్, అలాగే ఎండబ్ల్యూపిఐ, ఎంప్లాయర్ స్కీము, ఎన్ఆర్ఐ ఇన్సూరెన్స్, అలాగే ఇందులోని టెక్నిక్స్ అన్నీ నేర్చుకుంటాము. దాంతోపాటుగా సోషల్ మీడియా కూడా నేర్చుకుంటాము. వాట్సాప్లో మనం ఎలా పెట్టుకోవాలి, ప్లస్ ఫేస్బుక్ ఎలాగా, ఇవి కూడా నేర్చుకుంటాము. వీడియోస్ ఎలా చేయాలి ఇవి కూడా మనం నేర్చుకుందాం. షార్ట్ వీడియోస్, బ్రోచర్స్ మనం ఎలా తయారు చేసుకోవాలి. ఇది ఒక మేడం మొన్న లాస్ట్ టైం సెషన్లో అటెండ్ అయిన మేడము, ఆమె ఒక వీడియో తయారు చేసి నాకు పంపించారు, ఎలా ఉంది సార్ అని చెప్పేసి. నాకు బాగా నచ్చింది. మార్నింగ్ సర్వీస్ విత్ శైలజ. రెగ్యులర్గా మనం ఎల్ఐసి ప్లాన్స్ తీసుకుంటాం. మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలని, లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలని, పిల్లల కోసం, పిల్లల స్టడీస్ కోసం అని, మ్యారేజ్ ప్లాన్స్ అని, పెన్షన్ ప్లాన్స్ అని, ఇలా చాలా ప్లాన్స్ చేస్తుంటాం. మన అవసరాలకు తగ్గట్టు షార్ట్ టర్మ్ ప్లాన్స్ కూడా ఎల్ఐసి వారు లాంచ్ చేశారండి. ఆ ప్లాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా నా నెంబర్కి. గుడ్ మార్నింగ్. నిజంగా కొంతమంది ఉంటారు సార్, బాధ్యతగా ఫీల్ అయ్యే తండ్రులు ఉంటారు, కుటుంబాన్ని ప్రేమించే తండ్రులు ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఆమె పరిచయస్తులు ఎవరైనా ఉన్నారనుకో, ఆ వీడియో చూస్తే వాళ్ళు ఎవరైనా కాల్ చేయరు, ఆమెకి ఈజీ కాల్ చేస్తారు. అంటే యాక్చువల్గా మేడం కొత్తగా కాబట్టి ఆమెకి తోచిన విధంగా చేశారు. అయితే ప్రొఫెషనల్ స్క్రిప్ట్ ప్రకారం వీడియో చేసే కూడా ఉన్నాయి మనకి. అంటే ఒక స్క్రిప్ట్ పెట్టుకొని ఏం మాట్లాడాలి, ఏంటి, ఏ ప్లాన్కి ఎలా మాట్లాడాలి అనేది అవి కూడా మనం నేర్చుకుందాం. రైట్, ఇక్కడ ఒకటే వేద మంత్రం, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు గ్రూప్లో కూడా పెడతాను నేను. వీక్లీ టార్గెట్ పెట్టుకోవాలి. ఇది 20 lakhs ఎందుకు చెప్పానంటే మంత్లీ 50,000 ఇది. సో మీ టార్గెట్ ఏంటి, 40 లక్షలు ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ప్రతి వారం కూడా ఒక 40 లక్షలకి, మీరు 5 లక్షలు ఇచ్చారా 10 లక్షలు ఇచ్చారా సంబంధం లేదు, 40 లక్షలకి ప్రజెంటేషన్స్ ఇవ్వాలి మీరు. సో ఇది మనము, సో అలాగే మన దాంట్లో లిస్ట్ అనేది, ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అనేది మెయిన్ 80% మన సక్సెస్కి డిపెండ్ అయి ఉంటుంది. మన దగ్గర లిస్ట్ అనేది ఎలా పెంచుకోవాలి, దీనికి ఎండిఆర్టీకి సపరేట్ లిస్ట్ ఉండాలి మనకి. ఇప్పుడు ఇలా మనకి పొద్దున్న ఇస్తే కొన్ని 100 మంది పరిచయాలు ఉన్నాయి యాక్చువల్గా మనకి బయట మార్కెట్లో. వీళ్ళందరిలోంచి డబ్బులు ఉన్న వాళ్ళని ఎదుగుదాం. ఇన్ని పరిచయాలు ఉన్నాయి, వీళ్ళ పేరు చదివితే చాలు మనకు చాలామంది గుర్తొస్తారు. అందులో డబ్బులు బాగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాలి మనం. అలాగే ఇంకో పని కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఒక్కడిగా ఉంటే కానీ కష్టం అవుతుంది. పెద్ద పెద్ద విజయాలు మనం సాధించాలంటే సింగిల్గా సాధించలేము. మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక 10 మెంబర్స్, మినిమం 10 to ఒక 20 మెంబర్స్ అనుకోండి. నిజం చెప్పాలంటే 50 మెంబర్స్ ఉండాలి. 50 పాలసీలు, 50 టీం ఉండాలి మీ దగ్గర. టీం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విలేజ్లో ఉన్నారు, మీరు దగ్గరలో ఉన్న 10 విలేజ్ల్లో ఒక్కొక్కరిని పెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఒక వైట్ పేపర్ తీసుకొని, వాళ్ళు మీ దగ్గర పాలసీలు ఉన్నాయా లేదా, పాలసీల కోసం కాదు నేను రాయమనేది, ఒక వైట్ బుక్ తీసుకొని మంచిగా ఇప్పుడు నెక్స్ట్ పేజ్ తీసుకొని మీరు నైట్ చేయండి. అది 1 నుంచి 20 దాకా పేర్లు వేయండి. ఫస్ట్ మీరు బాగుండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుదర్శన్ గారు ఉన్నారు, సుదర్శన్ గారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆయన సర్కిల్లో. అది మేబీ వాళ్ళ బావ ఉండొచ్చు, వాళ్ళ తమ్ముడు ఉండొచ్చు, వాళ్ళ చిన్న ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. అట్లాగా సుదర్శన్ గారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు ఒక 20 మంది పేర్లు రాయండి. ఓకే, 20 మందికి మీరు చెప్పాలి, నేను ఒక ఎండిఆర్టీ క్లబ్లో జాయిన్ అయ్యాను, దానికొని ఒక 80 పాలసీలు, నేను 10 లక్షల పాలసీలు చేయాలి, నీ వంతు నాకు ఒక పాలసీ ఇప్పించు. మీ క్లోజ్ సర్కిల్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు కదా, వాళ్ళు కంపల్సరీ హెల్ప్ చేస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద విజయాలు ఒక్కడిగా సాధించడం కష్టం అవుతుంది. మీ రిఫరెన్స్ వీలైతే మీ వైఫ్ కూడా ఈ మీటింగ్లో కూడా కూర్చోబెట్టండి. ఆమెని, హస్బెండ్ ఉంటే హస్బెండ్ కూర్చోబెట్టండి. ఎందుకంటే సగం ఎండిఐటీ ఆమె చేస్తే సగం ఎండిఐటీ మీరు చేసేస్తే చాలా ఈజీ అవుతుంది. లేదా ఎండిఐటీ మీరు ఎండిఐటీ చేస్తే డబుల్ ఎండిఐటీ అవుతుంది. అయితే మీ సర్కిల్, క్లోజ్ సర్కిల్లో మీకు హెల్ప్ చేయడానికి అట్లీస్ట్ ఒక 50 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా నాకు ఎండిఆర్టీ క్లబ్ జాయిన్ అయ్యాను, నాకు కంపల్సరీ ఉంది, చెయ్యి, నాకు నెలకు 5,000. మీ సర్కిల్ అందులో నీ చుట్టాలు, బంధువులు, మీ బాగా మీద రెఫరెన్స్ ఇవి లేకపోతే నెలకు 5,000 కట్టగలిగేటోళ్ళు మంచి స్కీములు ఉన్నాయి. ఎలా మాట్లాడాలో స్క్రిప్ట్ అన్ని నేర్చుకుందాం మనం ముందు. సో ఒక్కడిగా ప్రయత్నం చేయకండి, ఒక టీంని పెట్టుకోండి మీరు. అది కూడా బయట వాళ్ళని పెట్టుకుంటే నాకెంత నీకెంత ఇలాంటిది ఉంటుంది, ఇవ్వగలిగితే ఇచ్చుకోండి. ఇది బిజినెస్, ఎండ్ ఆఫ్ ది డే ఫ్రీగా ఎవరు చేయరు. హాస్పిటల్కి పోయి అక్కడ ఉన్న రీసెంట్గా పిల్లలు పుట్టిన అడ్రస్లు అవి తీసుకోవాలంటే అంత ఈజీగా ఎవరు వాళ్ళు, అక్కడ ఉన్న నర్సు కొన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక స్కూల్కి పోయి బీమా స్కూల్ చేయాలి, అక్కడ
అక్కడ కూడా కొన్ని డబ్బులు మనం పే చేయాల్సి ఉంటుంది, స్కూల్కి ఏదో గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి చిన్నగా ఇవ్వాలి, మనకు కావాల్సింది తెచ్చుకోవాలి పెద్దగా. సో అంటే ఈ టీంని కూడా సెట్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 20 మంది మీకు టీం ఎండిఆర్టీకి హెల్ప్ చేయడానికి, ఎల్ఐసి వాళ్ళు కాకుండా, ఎల్ఐసి ఏజెంట్లు కాకుండా మీ క్లోజ్ సర్కిల్లో చేసుకోండి. ఒక 300 లిస్ట్ మన దగ్గర ఉండాలి. ఇది నెమ్మదిగా మనం ప్రాక్టీస్ చేద్దాము. ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఇనీషియల్ స్టేజ్లో మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. దానికోసం మనము వర్క్షాప్ పెట్టుకుందాం, మార్నింగ్ టైంలో 1 అవర్ పెట్టుకుందాము. ఎలా ఫోన్లోంచి మనం ఎక్సెల్ సీట్లో పెట్టుకోవాలి అనేది నేర్చుకుందాము. తర్వాత ఇట్లాగా మనకున్న లిస్టుల్లోంచి ఈ 1000 మందిలోంచి వాళ్ళ ఇన్కమ్ బట్టి మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ మన దగ్గర 3 రకాల లిస్టులు ఉండాలి. అట్లీస్ట్ ఒక్కో లిస్టులో 100 పేర్లు ఉండాలి. నెలకి 50,000 సంపాదించేవాళ్ళు, నెలకు ₹1,00,000 సంపాదించేవాళ్ళు, అలాగే 1,00,000 కన్నా దాటి 5 లక్షలు అంతకంటే ఎక్కువ దాటి సంపాదించేవాళ్ళు. ఇట్లా 3 కేటగిరీస్. 1,00,000 దాటి, 1,00,000 నుంచి పైన, 5 లక్షలకు పైన, 2 లక్షలకు పైన, ఇట్లా సంపాదన ఉన్న వాళ్ళ పేర్లు సపరేట్ రాసుకోవాలి. అలాగే మనకు తెలుసున్న ఎన్ఆర్ఐస్ అంటే హెచ్ఎన్ఐ కస్టమర్లు అంటాం, ఇంజనీర్లు, నాకు తెలుసున్న ఇంజనీర్లు అని పెట్టుకోండి. నాకు అంటే మీకే కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా నాకు అని మాట్లాడానంటే మీరు ప్లస్ మీ వెనకాల ఒక 20 మంది పేర్లు రాసుకున్నారు టీం, వాళ్ళు కూడా. నాకు తెలుసున్న డాక్టర్స్ అంటే దాని అర్థం ఏంటి, నీ వెనకాల ఒక 20 మంది ఉన్నారు కదా, వీళ్ళకి తెలిసిన డాక్టర్స్. మీరు వాళ్ళకి ఫోన్ చేయండి, అరే నీకు తెలిసిన డాక్టర్లు ఎవరైనా ఉన్నారా నీ క్లోజ్ సర్కిల్లో, ఇంజనీర్లు ఎవరైనా ఉన్నారా, లేదా లాయర్లు ఎవరైనా ఉన్నారా, డబ్బులు బాగా సంపాదించి 5 లక్షలు దాటి సంపాదించిన వాళ్ళు ఎవరు ఉన్నారు, 20 మందిని అడగండి, 4-5 దొరుకుతారు. అంటే మీరు ఏం చేసినా 20 మందిని బేస్ చేసుకుని చేస్తే మీకు సక్సెస్ ఎక్కువ వస్తుంది. సింగిల్గా మీకు ఎక్కువ స్ట్రైన్ అయిపోతారు. సో హెచ్ఎన్ఐ కస్టమర్లు, ఎన్ఆర్ఐలు, మీ చుట్టాల్లో బంధువుల్లో ఫారిన్ కంట్రీలో ఉంటున్న వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర రాశారు. నెక్స్ట్ ఒకటో మీ టీం, మీ బామర్ది ఉన్నాడు కదా, మీ బామర్దిని అడగండి. మీ బామర్ది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా. 2వ నెంబర్ మీ తమ్ముడిని అడగండి, మీ అన్నయ్యని అడగండి, మీ చిన్నాన్ని అడగండి, మీ 10th క్లాస్ క్లోజ్ ఫ్రెండ్ని అడగండి, మీ డిగ్రీ క్లోజ్ ఫ్రెండ్ని అడగండి. ఇట్లా 20 మంది దగ్గర ఒక 4-5 హెచ్ఎన్ఐ కస్టమర్ల పేర్లు సంపాదించండి. పేర్లు సంపాదించిన తర్వాత వాళ్ళు కలవడానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆ పర్సన్ తీసుకుని వెళ్ళాలి మీరు రెఫరెన్స్. సో ఇట్లాగా మనకి ఎండార్టీకి సపరేట్ లిస్టే ఉండాలి, ప్రాస్పెక్టింగ్ లిస్ట్ సపరేట్ ఉండాలి. నార్మల్గా లిస్ట్ పనికిరాదు. అయితే ప్రతిరోజు 3 డైలీ కలిస్తే కనుక సుమారుగా నెలకు 100 మందిని కలుస్తామంట. 100 మందికి మనకు అవసరం లేదు, వారానికి 15 చాలు. 4 వారాలు 60 మందిని కలుస్తాం. సంవత్సరంలో సుమారుగా 600 మంది ప్రజెంటేషన్లు ఇవ్వాలి మనం. 600 ప్రజెంటేషన్లు ఇస్తే మనకి 10 lakhs పాలసీస్ ఈజీగా వస్తాయి. మీరు మగవాళ్ళైనా కూడా వస్తాయి. నేను చెప్తున్నా సింపుల్గా. మీ దగ్గర నాలెడ్జ్ ఏం లేదు, మీ చేతిలో 1,00,000 బ్రోచర్ ఉంది, ఒకటి 10 లక్షల పాలసీ. మీరు మగవాళ్ళు, ఒక పిల్లలు నా తండ్రి దగ్గర ఎదురుంటే ఒక స్కూల్కి పోయి పొద్దున్న సాయంత్రం పిల్లలు తీసుకెళ్ళడానికి పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళ చేతిలో పెట్టి అని ఇలా మోగగా ఎక్స్ప్లెయిన్ చేసినా వస్తాయి. మీకు సంవత్సరం అంతా అక్కడే ఉంటాయి. 600 ప్రజెంటేషన్లు మీరు ఇస్తే. సో అంటే ప్రతిరోజు 3 ప్రజెంటేషన్లు కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది నువ్వు మార్కెట్లో ఎవరుంటే వాళ్ళే గెలుస్తారు. ఇది ఈ గేమ్, ఇది ఆట. ఈ ఆటలో ఎవరు గెలుస్తారంటే ఎవరు ఎక్కువ ప్రజెంటేషన్లు ఇచ్చారో వాళ్ళే గెలుస్తారు. పెద్దగా ప్రజెంటేషన్లు ఇచ్చేవాళ్ళు పెద్దగా గెలుస్తారు, చిన్న ప్రజెంటేషన్లు చిన్నగా గెలుస్తారు, కానీ గెలుస్తారు. ప్రజెంటేషన్ డైలీ ప్రాక్టీస్ 1 డిసిప్లిన్. ఇది కూడా స్క్రీన్ పెట్టుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి, గ్రూప్లో కూడా పెడతాను నేను. డైలీ ఫిక్స్డ్ టైం ఉండాలి. మన ఆఫీస్కి ఎలా 9 గంటలకు పోతామో అలా ఫిక్స్డ్ టైం ఉండాలి మీకు. చాలామందికి టైం లేదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మైండ్లో ఎండిఆర్టీ బిజినెస్ టైమింగ్ ఫిక్స్ కాలే. మీ ఎండిఆర్టీ టైమింగ్స్ ముందు లాక్ చేయండి. ఫస్ట్ అలారం పెట్టుకోండి అవసరమైతే. ఆ టైం అలారం మోగిన వెంటనే మీరు చేయాలి. కన్సిస్టెన్సీ రెగ్యులర్గా చేసేది చాలా. అందుకని బ్రూస్లీ ఒక కొటేషన్ ఉంటుంది, మీకు తెలిస్తే కనుక. ఆయన ఏమంటాడో తెలుసా, బ్రూస్లీ ఆయన కొటేషన్ అనమాట. నేను 1000 రకాల కిక్కులు తెలిసిన వాడి గురించి పెద్దగా భయపడి నేను, కానీ ఒకటే కిక్కు 1000 సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాడు కదా, వాడు అంటే నేను చాలా భయపడతాను నేను అని చెప్తాడు. అంటే రిపిటేషన్ పవర్ ఏంటనేది చూడండి. చెప్తారు కదా, ఒక్కొక్క చుక్క ఎలా కంటిన్యూ చేసుకుంటూ పోతే ఎంత బండరాయినా పగిలిపోతుందంట. నీటి బిందువే, కానీ రిపీటెడ్గా ఒకే ప్లేస్లో పడడం వల్ల. అది మీకు తెలుసా, చైనాలోనో ఎక్కడో జపాన్లో అనుకుంటా అత్యంత క్రూరమైన శిక్ష ఏదంటే అదే అంట. పర్సన్ని కదలకుండా కట్టేసి ఒక్కో చుక్క పడేటట్టు చేస్తారు నిద్ర మీద ఎక్కడో.
ఆ పెయిన్ భరించలేరంట. ప్రపంచంలో ఎలాంటి అని నిజం చెప్పేస్తారంట. అంటే రిపిటేషన్కి పవర్ అలా ఉంటుంది అనమాట. రెగ్యులర్గా చేయాలి, ఫిక్స్డ్ టైం ఉండాలి. ఆఫీస్కి ఎలా పోతున్నాము అలా పోవాలి. దీనికి రిజల్ట్ అనేది పట్టించుకోవద్దు. అది ఎస్ అన్నా రానివ్వని. ఎస్ వస్తే పాలసీ, నో వస్తే ఎక్స్పీరియన్స్. నో అంటే నెక్స్ట్ టైం, నెక్స్ట్ ఆపర్చునిటీ. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు రెడీగా లేడు, ఎందుకంటే వంగాలంటే వేడిగా ఉండాలి. ఒక వస్తువు ఇనుపు రాడ్ వంగాలంటే వేడిగా ఉండాలి. చల్లగా ఉన్నాడు ఆయన, వేడి అవ్వాలి. వేడి అవుతాడు ఒకసారి, అప్పుడు మనం వెళ్ళి చేస్తాం. రైట్. ఎండిఆర్టీ కిట్ ఉండాలి, మీ లుక్ కూడా ఎండిఆర్టీ ఉండాలి. సో దానికి బ్యాగ్ ఉండాలి, ప్రాపర్ బ్యాగ్ ఎండిఆర్టీ. ఎందుకంటే మీరు ఎండిఆర్టీ ఏజెంట్ అవ్వాలంటే ఒక కస్టమర్ మీకు ఒక 1 lakh 2 lakhs 3 lakh చెక్ మీకు రాసి చేతిలో పెట్టగలగాలి. అట్లాంటి చెక్ మీరు ఏ బ్యాగ్లో పెట్టుకుంటారనేది కూడా చూస్తాడు ఆయన. మీ కెపాసిటీ, మీ వస్తువులు మిమ్మల్ని చూసే వేస్తాడు. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం ముందుగా. సో దీనికి మన కమిషన్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మాట్లాడినాము. అలాగే ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మనం పర్ఫెక్ట్గా అయినాక అన్నీ నేర్చుకున్నాక మొదలు పెడదాం అనేది చాలా మైండ్లో ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఒక మిత్ అనమాట. పర్ఫెక్షన్ అనేది ఎక్కడ ఉండదు. మనము చేయగా ఒక రోజుకు పర్ఫెక్షన్ అవుతాం, పర్ఫెక్షనిస్ట్ అవుతాం. అంతేగాని నేను అన్నీ నేర్చుకొని ₹1,00,000 10 లక్షల పాలసీలు, ₹1,00,00,000 ప్రీమియం నేర్చుకుని ప్రాక్టీస్ చేసి, ఇంట్లో ప్రాక్టీస్ చేసి, అద్దంలో ప్రాక్టీస్ చేసి అప్పుడు మొదలు పెడతాను అనేది మైండ్లో తీసేయండి. ఇమీడియట్గా మీకున్న సోర్స్తో, మీకున్న నాలెడ్జ్తో పని స్టార్ట్ చేయండి. ఒకరోజు ఎక్స్పర్ట్ అవుతారు. ఎందుకంటే కొన్ని చేస్తేనే వస్తాయి. ఏంటవి? ఈదడము, డ్రైవింగ్, ఇన్సూరెన్స్ సెల్లింగ్ చేస్తేనే వస్తాయి. ఫోన్లోని వీడియోలు చూస్తే రావయి, బుక్లో చదివితే రావు, ప్రతి సెక్షన్కి ప్రతి మీటింగ్కి అటెండ్ అయిపోతే రాదు. ఆన్లైన్లో కనపడితే చాలు డబ్బులు కట్టేస్తాం, నేర్చుకుంటాం. కానీ ఎక్కడికి వెళ్ళాం, ఏం ఉపయోగం? మీరు పెద్ద డాక్టర్, ఆపరేషన్ చేస్తే చాలు 10 లక్షల అమౌంట్ ఫీజు వసూలు చేస్తారు. మీరు నెలంతా 4 ఆపరేషన్లే చేస్తారు, ఏం ఉపయోగం? సో కాబట్టి ఏంటంటే పర్ఫెక్షన్ అనేది తీసేయండి. అది మిత్, అది జరగదు. మీరు చేస్తూ పోతే ఒక రోజు పర్ఫెక్షన్ అవుతారు. ముందు చిన్నగా మొదలుపెట్టండి, మీకున్న దాంతో మొదలుపెట్టండి. అలాగే ఇది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, స్వర్గానికి వెళ్ళడానికి అందరూ తయారుగా ఉంటారంట, కానీ చావడానికి ఎవరు సిద్ధంగా ఉంటారంట. స్వర్గానికి వెళ్తామంటే వెళ్తాను అంటాడు, నా అందరు కావాలి, కానీ ముందు సావరా అంటే ఎవరు చావరనమాట. అట్లా కాదనమాట. పొయ్యి దగ్గర కూర్చొని నువ్వు నాకు అగ్గి ఇవ్వి, నీకు నిప్పేస్తాను అన్నాడంట. అది ఎక్కడ జరగదు. మనం కష్టపడి నిప్పేస్తేనే అగ్గి వస్తుంది, వేడి వస్తుంది. సో మీరు ఎండిఆర్టీ సాధించాలంటే ఇవన్నీ చేయడానికి మీరు మెంటల్గా సిద్ధంగా కావాలి. ఫైనల్గా ఎవరు చేసినా మీకు దారి చూపించడం వరకు మాత్రమే చేయగలరు. ఫైనల్గా మీ భోజనానికి, మీ కడుపుకి తినాల్సింది మీరే. సో ఎవరు మీకేం చేయరు. దారి చూపించడానికి గురువులు దొరకాలి. ఎందుకంటే ఆ దారి చూపించే వాళ్ళు లేకపోవడం వల్ల మనం వెనకబడిపోతాం. సో దారి చూపించే వరకు వాళ్ళు చేస్తారు, కానీ తర్వాత నడవాల్సింది మాత్రం మీరే. సిద్ధంగా ఉండండి నడవడానికి. సో నో ఎక్స్క్యూజెస్. ఇది పనిచేయదు. 2 ఉంటాయంట, కారణాలన్నా ఉంటాయంట. ఒక పని చేయకపోవడానికన్నా కారణాలు ఉంటాయి, ఎప్పుడు రెడీగా చేయడానికి కూడా కారణాలు ఉంటాయి. మీరు దేన్ని తీసుకుంటున్నారనేదే మ్యాటర్ ఇక్కడ. మీరు ఒక పని ఉంది, ఆ పని చేయలేకపోవడం కూడా రీజన్ ఉంది. ఈరోజు మీటింగ్ అటెండ్ అవ్వలేదు, ఎందుకు అటెండ్ అవ్వలేదు అంటే రీజన్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి కదా, నాకు ప్రాబ్లం ఉంది, ఆఫీస్లో లేట్ అయింది, బైక్ మధ్యలో పంచర్ అయింది, చాలా రీజన్స్ ఉన్నాయి అటెండ్ అవ్వకపోవడానికి. అటెండ్ అవ్వడానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి. సార్ నేను కంపల్సరీగా ఎండిఐటీ చేయాలనుకుంటున్నాను కాబట్టి, ఒక పాజిటివ్ అసోసియేషన్లో ఉండాలి కాబట్టి, కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి కాబట్టి, మైండ్లో కొంచెం పాజిటివ్నెస్ నింపాలి కాబట్టి, నాకు ఆఫీస్లో లేట్ అయినా కూడా మా సార్ పర్మిషన్ తీసుకుని ముందుగానే వచ్చాను. లేదు నేను మొబైల్ ఫోన్ పెట్టుకుని విన్నాను ఎంత ప్రాబ్లంలో ఉన్నా అంటే అటెండ్ అవ్వడానికి రీజన్స్ దొరుకుతాయి, అటెండ్ కాకపోవడం కూడా రీజన్స్ దొరుకుతాయి. చూడండి, సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే నీకు లక్ష్యమే కల్పిస్తుంది. లేకపోతే అప్పుడు సమస్యలు కనిపించవు మీకు. ఇది స్ట్రాంగ్గా ఉంటే బర్నింగ్. ఇప్పుడు చెప్పాం కదా, మనకి హైదరాబాద్లో ఏదో బ్రిడ్జ్ ఉంటుందని చెప్పారు. అంటే నవాబ్ టైంలో ఒక కాలం మీద బ్రిడ్జ్ కట్టారనమాట. ఎందుకు కట్టారంటే వాళ్ళ అబ్బాయి అవతల ఉన్న ఊర్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు చాలా స్ట్రాంగ్గా. మాట్లాడితే ఎప్పుడు టైం దొరికితే అప్పుడైనా కాలంలో దూకేసి ఈదుకుంటూ అవతల పోయేవాడంట. అప్పుడు బ్రిడ్జ్ లేదు, అందులో ముసళ్ళు అన్నీ ఉన్నా కానీ. అందుకనే రాజా బ్రిడ్జ్ కట్టించాడని విన్నా నేను. అంటే మీలో అది కావాలి అనేది, అది లేకపోతే నేను ఉండలేను అనేది ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చినప్పుడు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి.
ఇది నమ్మకం కొండలను సైతం కదిలిస్తుంది. ఇది ఇప్పుడు రాసి పెట్టుకోండి, మీరు ఫస్ట్ పేజీలో రాసుకోవాలి మీరు. నమ్మకం కొండలను సైతం కదిలిస్తుంది. మీరు చూసుంటారు మౌంటైన్ మ్యాన్ అనే ఒక సినిమా ఉంది. అందులో ఒక పర్సన్ కొండతో గొడవాడతాడు తెలుసా, కొండతో కొట్లాడతాడు. ఎందుకు? వాళ్ళ వైఫ్కి ఏదో ప్రాబ్లం వస్తుంది, కొండ అవతలకి తీసుకెళ్ళాలి, ఎమర్జెన్సీ టైంలో తీసుకెళ్లారు, టైంకి చనిపోతుంది ఆమె. ఈ కొండ అడ్డుగా ఉండడం వల్లే నేను టైం తీసుకెళ్ళకపోయినా. సో నేను ఈ కొండ నాకు చేసిన అన్యాయం ఎవరికి జరగకూడదు, ఈ కొండకు నేను సాక్షి చేయాలని చెప్పేసి ఆయన ఒక సుత్తి తీసుకుని పోతాడు. పోయి కొట్టడం మొదలెడతాడు. ఆ ఊరు జనాలందరూ వస్తారు. ఏంట్రా నీకైనా పిచ్చి పట్టిందా నీకు, కొండ ఎక్కడరా నువ్వెక్కడరా అని నవ్వుతారని. కానీ ఆయన ఒప్పుకోడు, నేను తల వంచును, నాకు అది కావాల్సిందే అంటాడు. తర్వాత ఏమవుతుందో తెలుసా లాస్ట్కి? చూడండి రియల్ ఇది. हम तो ये कहेंगे कि भगवान के भरोसे मत बैठिए, क्या पता भगवान हमरे भरोसे बैठा हो। आम के बाद क्या कहना चाहेंगे? ఆయన కొండను గెలిచాడు. ఇప్పుడు నమ్ముతారు కదా, నమ్మకం అనేది కొండలు సైతం కదిలిస్తుందని. అది ఊరికి పేపర్ మీద రాసింది కాదు, రియల్ ఎగ్జాంపుల్ మౌంటైన్ మ్యాన్. ఆయన సంకల్పానికి కొండ దారి ఇచ్చింది, రోడ్డు వేశారు మధ్యలో, కొండ తవ్వేశాడు ఆయన నెమ్మదిగా. ఎండిఆర్టీ కూడా కొండ ఏం కాదు, ఇది స్మాల్ స్టెప్స్ ఎవ్రీడే, చిన్న పనులు చేసుకుంటా ప్రతిరోజు పోతే ఒకరోజు పెద్ద రిజల్ట్ మీకు తీసుకొస్తుంది. ఎండిఆర్టీని చివర చూడకండి, పెద్దగా చూడొద్దు, చిన్న స్టెప్స్ రోజు చేసుకుంటా పోతే ఒకరోజు మన కళ్ళ ముందు ఒక అద్భుతం ఆయనకి నిజానికి కాళ్ళు లేవు, మనకి దేవుడి దేవాలు అన్నీ ఉన్నాయి కదా. మరి ఆయన భీమా గ్రామం చేసినప్పుడు మనం ఎందుకు చేయట్లేదు, మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఆయన పెద్దగా చదువుకున్న ఆయనలా కనిపించట్లేదు, పెద్ద హై ప్రొఫైల్. మనం అనుకుంటాం పెద్ద కారులో తిరిగే వాళ్ళే పెద్దగా చేయగలుగుతారు పెద్ద విషయాలని. చాలా సాదాసీదాగానే ఉన్నారు, మనకులాగే ఉన్నారు కదా. ఇంకా చెప్పాలంటే దురదృష్టవశాత్తు మనకున్న అవకాశాలు ఆయనకు లేవు. మనం లింక్స్ అక్కడ కాలంటే ఇక్కడ కాలంటే పోగలుగుతాం, ఆయన పోలేడు. అయినా కూడా ఆయన భీమా గ్రామం చేసి చూపించిండు కదా, మనం ఎందుకు చేయలేం? చూడండి, కొందరు లైఫ్లో ఏమీ చేయలేమని భయపడతారు, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వదు. ఆఖరికి నేనైనా సరే. అర్థమైందా? నీకంటూ డ్రీమ్ ఉంటే దాన్ని చెదిరిపోకుండా చూసుకో. ఇది చాలా ఇష్టమైన పాయింట్ నాకు. ఈ సెంటెన్స్, ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటారో మీ ఇష్టం. మీకంటూ ఒక డ్రీమ్, ఒక కళ ఉంటే దాన్ని చెదిరిపోకుండా చూసుకోండి. దొంగలు ఉంటారు, మీ కళను దోచుకునే దొంగలు, దగ్గరికి రానివ్వకండి వాళ్ళని. ఎవరైనా కానీ రోజుకు ఒక 4 గంటలు చెప్పిన, 4 గంటలు కూడా అవసరం లేదు, రోజుకు 2 గంటలు చెప్పిన, ఒక 4 years పాటు ఏదైనా ఒక విషయం మీద రీసెర్చ్ చేశారనుకోండి, చదువుకోవడం కానీ, మాట్లాడడం కానీ, ఒక పని చేయడం కానీ, వాళ్ళు 4 ఏళ్ళలో ఎక్స్పర్ట్ అయిపోతారు. అది ఏదైనా కానివ్వండి. డైలీ 2 hours ఒక 4 years కంటిన్యూగా చేస్తే వాళ్ళు ఎక్స్పర్ట్ అవుతారు. వాళ్ళు సచిన్ టెండూల్కర్ ఇట్లాగా వాళ్ళ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది వెనకాల. సో మీరు కూడా ఏం చేస్తారు, డైలీ 2 hours చేయాలి, 4 years మినిమం చేయాలి. రీసెర్చ్ చేయండి, వర్క్ చేయండి, ఆ పనిలో ఉండండి, మీరు ఆ థింకింగ్తో ఉండండి. సక్సెస్ అనేది ఈజీగా రాదు, ఎండిఐటీ కూడా మనకి ఎంత ఈజీగా రాదు. ఫైనల్గా ఈ వీడియో చూసి మనం క్లోజ్ చేసుకుందాము. నాకు చాలా ఇష్టమైన వీడియో ఇది. చూడండి, నిజం లైఫ్లో సక్సెస్ అనేది ఏది ఈజీగా రాదు, ఎంతలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. చూడండి, ప్రపోజల్ వస్తుంది, ప్రీమియం రాదు, ప్రీమియం కూడా వస్తుంది, మెడికల్ ప్రాబ్లం అవుతుంది.
జీవితంలో జీరోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. అయినా కూడా లేచి ప్రయత్నం ఎవరు చేస్తారో వాళ్ళే గెలుస్తారు లైఫ్లో. అనిపిస్తుంది చివరి నెట్లో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ప్రయత్నం చేయండి, మళ్ళీ ప్రయత్నం చేయండి, మళ్ళీ ప్రయత్నం చేయండి. అంటే ప్రయత్నం చేసేవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఎవరు ఓడిపోతారంటే ప్రయత్నం ఆపేసిన వాడు. మేబీ ఈ సంవత్సరం MDRT కాలేకపోవచ్చు. ప్రయత్నం ఆపకు, నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ అవుతావు, డబల్ అవుతావు. ఎందుకంటే ఈ సంవత్సరం పడిన కష్టం ఎక్కడికి పోదు. ఈ సంవత్సరం ఆల్రెడీ నువ్వు ప్రీమియం తెచ్చి ఉంటావు, రెన్యువల్స్ నెక్స్ట్ ఇయర్ వస్తే నీకు డబల్ అవుతుంది నీది నెక్స్ట్ ఇయర్. నీ తలలో ఆలోచన మారినంత వరకు తరాలు మారినా తలరాతలు మారు. నాకు చాలా ఇష్టమైన లైన్స్ మీకు చూపించాలని ఇక్కడ పెట్టాను నేను. ఇక్కడ చూడండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఏం ఆపుతున్నాయి మనల్ని అసలు చెప్పండి. మీరు MDRT కాకపోవడానికి లాస్ట్ ఇయర్ MDRT కాలేదు, ఎందుకు కాలేకపోయారు? ఎవరు వద్దన్నారు, ఎందుకు వద్దన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అద్దం ముందు, నేను ఎందుకు MDRT కాలేకపోయినానని. సో రైట్, మళ్ళీ వారంలో ఒకవేళ మధ్యలో అయినా క్లాస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటే మనం మాట్లాడుకుందాం. తప్పకుండా సరే భీమా గ్రామం గురించి కూడా ఒకరోజు మాట్లాడుకుందాము. మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ మాట్లాడుకునే ముందు బేసిక్గా మనం కొన్ని ప్రజెంటేషన్స్ కొన్ని అయితే ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కీప్ ఇట్ సింపుల్. మన పనిని సింపుల్గా ఉంచండి. మీరు పెద్ద పెద్ద బ్రోచర్లు అంట వాటికంట మన అంత అవసరం లేదు సార్. వస్తాయి కొన్ని అవసరం ఎక్కడో ఉంటాయి. కీప్ ఇట్ సింపుల్. 4 పాలసీలు నేర్చుకోవాలి, 4 అవసరాలు మాట్లాడడం నేర్చుకోవాలి, ఒక 4 అబ్జెక్షన్స్ మాట్లాడడం నేర్చుకోవాలి. సింపుల్గా ఉంచండి దాన్ని. ఇంకా దీనికంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఇంకా రకరకాల సెషన్స్ అటెండ్ అవ్వడం, మనం మాట్లాడుకుంటాం, అన్ని విధాలుగా ఉంటాయి. కానీ బేసిక్గా మనం MDRT అవ్వడానికైతే 4 పాలసీలు చాలు. లాభ్, లక్ష్య, ఉమాంగ్, ఉత్సవ్, వీలైతే 4 పాలసీలు నేర్చుకుంటాం. ఈ 4 పాలసీలకు సంబంధించి 50,000 ప్రీమియంకి 1,00,000 పాలసీ, 1,00,000 ప్రీమియంకి 2 కొటేషన్లు పెట్టుకుంటాం. లాభ పాలసీ 16 ఏండ్లు 50,000 ప్రీమియము, 1,00,000 రూపాయల ప్రీమియము, 5,00,000 ప్రీమియం పెట్టుకుంటే లేకుంటే అప్పటికప్పుడు రెడీమేడ్ తయారు చేయొచ్చు. పార్టీ పెద్దది ఉంటే. కానీ 50,000, 1,00,000. ఉత్సవ్ పాలసీ 50,000, 1,00,000, 50,000 ప్రీమియం, 1,00,000 ప్రీమియం, 2,00,000 ప్రీమియం, 5,00,000 ప్రీమియం కూడా చేసుకోండి షార్ట్ టర్మ్ కాబట్టి. అంటే 5,00,000 పాలసీ, 10,00,000 పాలసీ, 20,00,000 పాలసీ 3. యాప్ కూడా యాక్చువల్గా ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో మీరు బీమా నేస్తామని కొడితే వస్తుంది. కాకపోతే ఇవేమి ఇంకా అప్లోడ్ కాలేదు అందులో. వెన్ మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి అందులో బీమా నేస్తాం అని కొడితే యాప్ ఉంటే యాప్ లింక్ నేను గ్రూప్లో పెడతాను, అవి గుర్తుపెట్టుకోండి. రైట్ ఫ్రెండ్స్, రైట్. చాలా విషయాలు మాట్లాడుకున్నాము. యాక్చువల్గా నేను ఏంటంటే ఈరోజు అసలు నేనేం మాట్లాడొద్దు అనుకున్నాను. మీతో కనీసం ఒక 20 మందితో మాట్లాడించాలని అనుకున్నాను నేను. అందుకని మీ పేర్లు, ఫోన్ నెంబర్ కూడా రాసి పెట్టుకున్నాను. అసలు మీరు MDRT ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, MDRT చేశారా, చేస్తే ఎన్ని పాలసీలతో అయ్యారు. మీరు 5 క్వశ్చన్లో ఎక్కువ క్వశ్చన్లు ఏమవుద్దు. మీరు MDRTనా మామూలు కాదా, ఓకే. MDRT అయితే ఎన్ని పాలసీలతో MDRT అయ్యారు, 2వ క్వశ్చన్. ఓకే, మీ పెద్ద పాలసీ ఎంత, ఆ పాలసీ ఏంటి, ఆ పాలసీ తీసుకున్న కస్టమర్ ఇయర్లీ ఇన్కమ్ ఎంత, ప్రొఫైల్ ఏంటి. పేర్లు ఏమీ అవసరం లేదు మనకి. ఈ అయిన వాళ్ళు కాని వాళ్ళు అంటే ఎన్ని పాలసీలు చేశారు ఏంటి. ఇబ్బంది ఏం లేదు, ఇక్కడంతా మన వాళ్ళే ఉన్నాము, ప్రాబ్లం ఏం లేదు. సో కాబట్టి ఇవన్నీ మనం ఒక ప్లాన్గా చేసుకుంటూ వెళ్దాము, మంచిగా చేద్దాం. మన ప్రయత్నం లోపం ఉండొద్దు. రిజల్ట్ ఓకే. భగవద్గీతలో చెప్తారు కదా, నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తానని పైవాడు అంటాడు. నా పని నేను చేయకుండా నా పని కూడా నువ్వే చేయనప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ రోజే ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు అనుకున్నా కానీ తప్పలేదు. రైట్. ఎందుకంటే పెద్ద పెద్ద విషయాలు ఏమీ ఈజీగా కావు సార్, ఓపిక ఉండాలి. మళ్ళీ సీరియస్నెస్ ఎంత ఉందనేది తెలిసిపోతూ ఉంటుంది అనమాట.
సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మీతో పాటు నేను కూడా ఉన్నాను కదా, ఇంకా నేను మాట్లాడుతూ ఉన్నా మీతో. అంటే విండో కష్టమే అనుకోండి, మీకు ఇంకా కెమెరా ఆఫ్ చేసుకుని అటు ఇటు తిరిగి రావచ్చు. నేను కెమెరా కూడా ఆఫ్ చేయట్లేదు కదా. సో అంటే కొంచెము ఓపిక పట్టాలి. ఓపిక ఉన్న వాళ్ళకి లైఫ్లో ఏదైనా దొరుకుతాయి. ఓపిక లేని వాళ్ళకి ఏమీ అంటే లైఫ్లో ఏమీ అంత ఈజీగా రాదు సార్. లైఫ్ అంత ఈజీ కాదు. సో థ్యాంక్ యూ వరండాల్. మనం ఇంకా చాలా రోజులు ప్రతి వారం కలుసుకుంటాము. నాకు తెలిసింది షేర్ చేస్తాను. అలాగే మనలో ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఎండిఆర్టీ చేసిన వాళ్ళు, ఏజ్లో కానీ ఎక్స్పీరియన్స్లో కానీ నాకంటే చాలా పెద్దవాళ్ళు కూడా మన దగ్గర చాలామంది ఉన్నారు. సో మనమంతా గ్రూప్గా ఒకరి నాలెడ్జ్ ఒకరు షేర్ చేసుకుంటా, అనుభవాలు పంచుకుంటా ముందుకెళ్దాం. అలాగే 6 months తర్వాత హైదరాబాద్లో ఒకసారి ఫిజికల్ మీటింగ్ కూడా ప్లాన్ చేద్దాం కంపల్సరీగా. అప్పటికైనా ఎండిఆర్టీలు అయితే వాళ్ళని సన్మానం చేసుకున్నట్టు ఉంటుంది, ఆనరింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. 6 months తర్వాత చేద్దాం అది, రైట్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి రేపు ఈ వారంలో మొత్తం ప్రోగ్రామ్ సెట్ అయిపోతుంది. ప్రోగ్రామ్ సెట్ అవ్వడం అంటే ఏంటంటే మీ గ్రూప్స్ ఏంటి, ఒక్కొక్క గ్రూప్కి ఒక పేరు పెట్టుకున్నా పర్వాలేదు. జీవన ఆనందాన్ని, జీవన లాభాన్ని, ఉత్సవాన్ని పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఒక గ్రూప్లో 10 members ఉన్నారనుకోండి, మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. నేను కూడా కాల్ చేస్తూ ఉంటాను, సరే ఎంతవరకు వచ్చింది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజెంటేషన్ ఇవ్వడం ఇబ్బంది అవుతుందా, ఏమన్నా మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, ఏమన్నా ప్రజెంటేషన్లో ఉన్నా కూడా మీరు నాకు కూడా అడగచ్చు. నాకు తెలిసినంత వరకు నేను సాల్వ్ చేస్తాను. నాకు తెలియకపోయినా కూడా మీకు హామీ ఇచ్చేది ఏంటంటే నేను తెలుసుకునైనా కూడా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, అది ఏ విషయమైనా కానీ. ఎందుకంటే మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి, మనం వాడుకోవట్లేదు అంతే, రైట్. సీరియస్గా ప్రయత్నం చేద్దాం, రైట్ ఫ్రెండ్స్, రైట్. థ్యాంక్ యూ వరండాల్. ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాము. ఓకే, మీకు రేపు గూగుల్ ఫామ్ వస్తుంది. గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ నింపండి. మీ బ్రాంచ్ ఏంటి, మీరు ఎన్ని పాలసీలు చేశారు, లాస్ట్ ఇయర్ ఎండిఆర్టీ చేశారు, ఎంత ప్రీమియం చేశారు, ఇవన్నీ మీరు ఇస్తే కనుక నెక్స్ట్ టైం నేను డైరెక్ట్గా ఈ మన సెషన్లో మిమ్మల్ని పిలిచి మీతో 2-3 విషయాలు మాట్లాడించడానికి నాకు ఐడియా ఉంటుంది. ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేయాలో కూడా ఐడియా ఉంటుంది. మన టార్గెట్ ఎప్పుడు కూడా చుక్కలు ఉండాలంటే, చుక్కలు నీ టార్గెట్ అయితే అట్లీస్ట్ నువ్వు చంద్రుడి మీదన్నా లాంచ్ అవుతావు అని చెప్తారు. ఏమో ఏం జరగచ్చో మెరాకిల్, లాస్ట్లో ₹1,00,00,000 పాలసీ రావచ్చు మీకు. ఎక్కడో ఉంది ₹1,00,00,000 పాలసీ, మీకోసం వెతకండి. గేమ్లో ఉన్నంత వరకు మనం ఓడిపోలేదు. గేమ్ నుంచి ఎప్పుడు బయటకు పోయామో అప్పుడే ఓడిపోతాం.